అని మన భారతీయ శాస్త్రవేత్తలు సమాచారాన్ని అంతా సేకరించి ఒక చోట పొందుపరిచారు. నేను మీకు ఇప్పుడు ఒక వెబ్‌సైట్ చూపిస్తాను. ఆ వెబ్‌సైట్‌లో ఇది indseicoi.in. ఈ వెబ్‌సైట్‌లో మీరు కోవిడ్-19 గురించి సమాచారం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఫర్ పబ్లిక్ అన్న దాంట్లో ఇక్కడ చాలా ట్యాబ్స్ ఉన్నాయి. బస్టింగ్ కోవిడ్-19 హోక్సెస్. ఇందులో కోవిడ్-19 మీద ఉన్న చాలా అపోహలుకి మీకు ఇక్కడ సందేహాలు నివృత్తి అవుతాయి. అలాగే క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఇక్కడ సాధారణ ప్రశ్నలకి సమాధానానికి ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ బస్టింగ్ కోవిడ్-19 హోక్సెస్‌లో చాలా ఇన్ఫోగ్రాఫిక్స్ ఉన్నాయి. ముఖ్యంగా మీరు తెలుగులో ఉన్నాయి. సో ఈ ఇన్ఫోగ్రాఫిక్స్ మీరు చూడవచ్చు. అలాగే ఇన్ఫోగ్రాఫిక్స్‌ని మీరు మీ బంధువులతో, మిత్రులతో షేర్ చేసుకోవచ్చు. అలాగే మీరు క్వెషన్ అండ్ ఆన్సర్స్ కోవిడ్-19 ట్యాబ్‌లోకి వెళ్తే ఇక్కడ కూడా మీకు తెలుగులో చాలా సమాచారం ఉంది. మీరు వీటిని షేర్ చేసుకోండి. ఐఎస్ఆర్‌సీకి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. మీరు ఈ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇందులో చాలా మంచి ఎడ్యుకేషనల్ వీడియోస్ ఉన్నాయి కోవిడ్-19 మీద. ఈ వీడియోస్‌ని కూడా మీరు చూసి మీ మిత్రులతోనో, కుటుంబ సభ్యులతోనో షేర్ చేసుకోండి. శ్రవంతి గారు, మనం మరి కార్యక్రమంలోకి వెళ్ళి ఇంకా ప్రేక్షకుల ప్రశ్నలు తీసుకుందామా? ముందుగా చెప్పండి, ఈ కోవిడ్-19కి ఆ పేరు ఎలా వచ్చింది? కోవిడ్-19కి కొత్త కరోనా వైరస్ అంటున్నాం. ఈ రెండిటికి మధ్య ఏమన్నా సంబంధం ఉందా? కోవిడ్-19 అంటే కరోనా వైరస్ డిసీజ్ అన్నమాట. కరోనా వైరస్ డిసీజ్ అని ఎందుకు అన్నారంటే ఈ జబ్బు వైరస్ల వల్ల వస్తుంది. ఇంకా ఆ వైరస్లు కరోనా వైరస్ అనే ఒక ఫ్యామిలీ ఆఫ్ వైరసెస్ అన్నమాట. ఇంకా 19 ఎక్కడి నుంచి వస్తుందంటే 2019లో మనకి ఫస్ట్ ఈ డిసీజ్ మనకి వచ్చింది కాబట్టి అక్కడి నుంచి వస్తుంది అనమాట 19. కానీ ఇప్పుడు మనకి ఏం తెలుసు అంటే 2003లో సార్స్ అనే ఒక జబ్బు అందరికీ వచ్చింది. ఇంకా సార్స్ కూడా ఒక రకమైన కరోనా వైరస్ వల్ల వచ్చింది అనమాట. ఇంకా ఆ జబ్బు కూడా మన ఊపిరితిత్తుని చాలా ప్రభావితం చేసింది. ఇంకా ఆ జబ్బు పేరు సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అనమాట, అంటే సార్స్ అనమాట. ఇంకా ఆ వైరస్ పేరు సార్స్ కరోనా వైరస్ అని పెట్టారు. ఇప్పుడు ఈ జబ్బు సార్స్ కి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకు ఇంకా ఈ వైరస్ కూడా సార్స్ కరోనా వైరస్ కి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి దీని పేరు సార్స్ కరోనా వైరస్ 2 అని పెట్టారు. ఇంకా ఇది నోవెల్ కరోనా వైరస్ ఎందుకు అన్నారంటే ఇది కొత్తది. నోవెల్ అంటే కొత్త వైరస్ అనమాట. ఇది కొత్తదని ఎందుకు అన్నారంటే దీనికన్నా ముందర ఈ వైరస్ ని మనం ఎప్పుడూ చూడలేదు కాబట్టి దీన్ని నోవెల్ కరోనా వైరస్ అని కూడా అనొచ్చు. అందుకే దీని పేరు సార్స్ కరోనా వైరస్ 2 అనొచ్చు, లేకపోతే నోవెల్ కరోనా వైరస్ అనొచ్చు. ఇంకా దీంతో వచ్చే జబ్బు పేరే కోవిడ్-19. బాగుందండి, చాలా సాధారణంగా ఎక్స్ప్లెయిన్ చేశారు, వివరణ ఇచ్చారు. ఈ కోవిడ్-19 ఎవరికైనా వస్తే దాని ముఖ్య లక్షణాలు ఏంటి? మనం కోవిడ్-19 ఎవరికైనా వచ్చిందో లేదో ఎలా గుర్తించగలం? ఇప్పుడు ఎవరికైనా వస్తే ఈ జబ్బు మనం 3 చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. ఏంటంటే ఇప్పుడు ఫీవర్, పొడి దగ్గు, ఇంకా షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ అంటారు. అంటే మీకు శ్వాస ఆడదు, చాలా డిఫికల్ట్గా ఉంటుంది అనమాట. ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మీకు ఇటువంటివి ఏ సిమ్టమ్ ఉన్నా కూడాను మీరు ఫస్ట్ మిమ్మల్ని సెల్ఫ్ ఐసోలేషన్లో పెట్టుకోవాలి. అంటే మీరు స్వదిగ్బంధంలో ఉండాలి. అది అయ్యాక మీకు సిమ్టమ్స్ ఎక్కువగా అవుతున్నప్పుడు మీరు మీ డాక్టర్కి ఫోన్ చేసి అడగచ్చు. అందుకు ఈ లక్షణాలతో కాకుండా చాలా మందిలో వేరే లక్షణాలు కూడా వస్తూ ఉంటాయి. కానీ ఈ 3 కామన్ అనమాట. ఇంకా శ్వాస ఆడకపోవటం చాలా ఇంపార్టెంట్ లక్షణం. దీనికోసం మనం కొంచెం అలర్ట్గా ఉండాలి. ఇలాంటివి ఏమైనా వస్తే మీరు ఇమ్మీడియట్గా డాక్టర్కి ఫోన్ చేసి మీరు ఏం చేయాలో మీరు ఫర్దర్ ప్రికాషన్స్ అడగచ్చు. ఓకే, ప్రేక్షకులారా విన్నారు కదా, కోవిడ్-19 గుర్తించాలంటే చాలా సాధారణ లక్షణాలు ఏంటంటే పొడి దగ్గు, రొంప, జ్వరం, అప్పుడప్పుడు తీవ్రత ఎక్కువగా ఉంటే వంటి నొప్పులు వంటివి కూడా ఉంటుంటాయి.
అలాగే స్రవంతి గారు, ఈ కామన్ కోల్డ్‌కి, కోవిడ్-19కి ఉన్న తేడా ఏంటి? మనం ఈ తేడా గుర్తించాలంటే ఎటువంటి పరీక్షలు నిర్వహించాలి? చాలా కష్టమైన ప్రశ్న అడిగారు. ఇప్పుడు కామన్ కోల్డ్‌కి ఇంకా ఆహ్, కోవిడ్-19కి చాలా దగ్గరగా ఉంటాయి లక్షణాలు కాబట్టి మనకి చాలా ఇప్పుడు ఎవరికైనా దగ్గు, జలుబు లాంటివి వస్తే వీరికి కోవిడ్-19 ఉందో లేదో చెప్పడం కొంచెం కష్టం అనమాట. కానీ నేను ఇందాక చెప్పినట్టు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే శ్వాస ఆడకపోవటం చాలా డిస్టింక్టివ్ ఫీచర్. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఫీచర్. మీకు శ్వాస ఆడట్లేదు అన్నప్పుడు మీరు ఇమ్మీడియేట్‌గా మీ డాక్టర్‌కి ఫోన్ చేసి మీరు టెస్ట్ అవ్వచ్చు. ఆహ్, ఈ డిసీజ్ కోసం. అది కాకుండా మీకు ఇటువంటివి ఎన్ని లక్షణాలు వచ్చినప్పుడు రొంప, దగ్గు, జ్వరం లాంటివి వచ్చినప్పుడు మీరు గుర్తుంచుకుని మిమ్మల్ని సెల్ఫ్ ఐసోలేషన్‌లో పెట్టుకోవాలి. ఎందుకంటే మీకు వైరస్ ఉన్నా లేకపోయినాను మీ వల్ల ఇతరులకి రాకూడదు కాబట్టి మీరు ఫస్ట్ సెల్ఫ్ ఐసోలేషన్‌లో పెట్టుకొని దాని తర్వాత మీకు ఆహ్, 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 శ్వాస ఎలా ఆడుతుందో మీరు గమనించి దాన్ని బట్టి మీరు మీ డాక్టర్‌కి కాల్ చేసి ఏం చేయాలో అడగొచ్చు తర్వాత. సెకండ్ పార్ట్ ఏం అడిగారు మీరు క్వెషన్? అది ఎటువంటి పరీక్షలు చేస్తే మనకు కోవిడ్-19 ఉందో లేదో తెలుస్తుంది. ఎటువంటి పరీక్షలు? ప్రస్తుతానికి 2 టైప్స్ ఆఫ్ టెస్ట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఎవరికైనా ఈ వైరస్ వచ్చిందో లేదో చెప్పడానికి. ఫస్ట్ టెస్ట్ దీన్ని పీసీఆర్ బేస్డ్ మెథడ్ అంటారు. పీసీఆర్ అంటే పాలిమరేస్ చైన్ రియాక్షన్. ఇప్పుడు ఈ మెథడ్ ఎలా అవుతుందంటే ఇప్పుడు మన బాడీలో డిఎన్ఏ ఎలా ఉంటుందో అలాగే వైరస్ లో కూడా డిఎన్ఏ లాంటి జన్యు పదార్థం ఉంటుంది. దాని పేరు ఆర్ఎన్ఏ అంటారు. ఇప్పుడు ఈ టెస్ట్ లో మన థ్రోట్ స్వాబ్ లేకపోతే నోస్ స్వాబ్ నుంచి అంటే మన బాడీ నుంచి శాంపుల్ కలెక్ట్ చేసి మన బాడీలో వైరస్ ఆర్ఎన్ఏ ఉందో లేదో టెస్ట్ చేస్తారు. ఇప్పుడు మనం పాజిటివ్ వస్తే మన బాడీలో వైరస్ ఆర్ఎన్ఏ ఉన్నట్టు, అంటే మనకి వైరస్ సోకినట్టు. మనం నెగిటివ్ వస్తే ఈ టెస్ట్ రిజల్ట్ మన బాడీలో వైరస్ ఆర్ఎన్ఏ లేనట్టు. ఇది కాకుండా ఇంకొక టెస్ట్ ఉంది. ఇంకొక టెస్ట్ ని సిరోలాజికల్ టెస్ట్ అని కూడా అంటారు. సిరోలాజికల్ టెస్ట్ యాంటీబాడీ బేస్డ్ టెస్ట్ అన్నమాట. ఇప్పుడు అది చెప్పే కన్నా ముందర ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మన ఇమ్యూన్ సిస్టమ్ గురించి. ఇప్పుడు బయట నుంచి ఏదైనా పార్టికల్ మన బాడీలోకి వస్తే ఒక కాంపోనెంట్ ఆఫ్ మన ఇమ్యూన్ సిస్టమ్, ఒక హాఫ్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ దానికి వ్యతిరేకంగా చంపడానికి యాంటీబాడీస్ తయారు చేస్తుంది. ఈ యాంటీబాడీస్ ఇప్పుడు ఎవరికైనా సార్స్ కరోనా వైరస్ 2 వారి బాడీలో వెళ్తే వారి బాడీ ఈ వైరస్ కి వ్యతిరేకంగా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పుడు సిరోలాజికల్ టెస్టింగ్ లో ఈ యాంటీబాడీస్ ఉన్నాయో లేదో మనం చూస్తాం అనమాట. టెస్ట్ పాజిటివ్ వస్తే మీకు యాంటీబాడీస్ ఉన్నాయి అంటే మీకు మీ బాడీలో వైరస్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది అని అనమాట. లేదు అంటే మీ టూ పాసిబిలిటీస్ ఉండొచ్చు. ఏంటంటే మీ బాడీలో వైరస్ లేదని లేకపోతే ఇంకా యాంటీబాడీస్ తయారవ్వలేదని. కానీ ఈ టెస్ట్స్ మీరు ఇమీడియట్ గా చేయలేదు. మీకు ఇన్ఫెక్షన్ రావాలి, యాంటీబాడీస్ రావాలి కాబట్టి ఇవి కొంచెం ఇమీడియట్ గా అవ్వవన్నమాట ఇలాంటి టెస్ట్. డిఎన్ఏ టెస్ట్ మీకు లక్షణాలు ఉన్నా లేకపోయినా ఒక రోజైనా 10 రోజులైనా కూడా ఆ టెస్ట్ మీకు ఇమీడియట్ గా రిజల్ట్ ఇవ్వగలదు కాబట్టి ఇమీడియట్ గా ఇంకా టెస్టింగ్ కోసం ఫస్ట్ మనం పీసీఆర్ బేస్డ్ టెస్ట్ చేస్తాం అనమాట. అంటే ఆర్ఎన్ఏ బేస్డ్ టెస్ట్ చేస్తాం. ఆర్ఎన్ఏ ఉందో లేదో టెస్ట్ చేస్తాం. ఓకే అండి, బాగా చెప్పారు. 2 రకాల పరీక్షలు కోవిడ్-19 ఉందో లేదో తెలుసుకోవాలంటే ఇవన్నీ ల్యాబొరేటరీలో పరిశోధన చేసి తెలుసుకునే పరీక్షలు. ఒక్కో పరీక్షకి ఒక్కొక్క సమయం పడుతుంది. ఒక్కొక్క పరీక్ష తొందరగా రిజల్ట్ వస్తుంది. ఒక్కొక్క పరీక్షకి సెరోలాజికల్ టెస్ట్‌కి మనకి టైం పడుతుంది. ఏం చేతంటే బాడీలో మన యాంటీబాడీస్ ఇవన్నీ డెవలప్ అవ్వాలి. మనం వింటున్నాం కదండీ! ఈ కోవిడ్-19 అనేది ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సంక్రమిస్తుంది. మనం ఇటువంటి సంక్రమణని అరికట్టాలంటే మనం ఎటువంటి ముఖ్య జాగ్రత్తలు తీసుకుంటే మనం ఈ సంక్రమణాన్ని అరికట్టవచ్చు? కొద్దిగా వివరిస్తారా? ఫస్ట్ మనకిప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ ఉందంటే ఇప్పుడు సార్స్ కరోనా వైరస్ 2 ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి డ్రాప్లెట్ ద్వారా వెళ్తుంది. డ్రాప్లెట్స్ అంటే ఇప్పుడు మనం మాట్లాడినప్పుడు లేదా మనం తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు నోటి ముక్కు నుంచి వచ్చే తుంపర్లు అంటే డ్రాప్లెట్స్ నుంచి ఈ వైరస్ ట్రాన్స్మిట్ అవుతుంది, అంటే సంక్రమిస్తుంది. ఇలాంటప్పుడు మనం పాటించాల్సిన రూల్స్ ఉన్నాయి. ఇవి గవర్నమెంట్ రూల్స్. ఇంకా ఇవి పనిచేస్తాయి. ఏంటంటే ఫస్ట్ మనం మాస్క్ వేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ మాస్క్ వేసుకుంటే మన నోటి ముక్కు నుంచి వచ్చే డ్రాప్లెట్స్ ని మనం ఆపగలం కాబట్టి మాస్క్ ఆ బ్యారియర్ లాగా పనిచేస్తుంది. అందుకే మనం మాస్క్ వేసుకోవాలి. మాస్క్ వేసుకోవడం కూడా మాస్క్ వేసుకోవడం
ఒకటి ఇనఫ్ కాదు కాబట్టి మనం ఫిజికల్ డిస్టెన్సింగ్ కూడా పాటించాలి. ఎందుకంటే ఇప్పుడు మాస్క్ వేసుకుంటే కూడా మాస్క్ అందరూ N95 మాస్క్స్ వేసుకోలేరు కదా, మనం కాటన్ మాస్క్స్ అవి వేసుకుంటాం కాబట్టి వాటి ఎఫెక్టివ్ వాటి ఫంక్షన్ కొంచెం తక్కువగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనం దాంతో పాటు ఫిజికల్ డిస్టెన్సింగ్ అంటే భౌతిక దూరాన్ని కూడా పాటిస్తూ ఉంటే మనం ఇంకా సేఫ్గా ఉండొచ్చు. అది కాకుండా హ్యాండ్ హైజీన్ ఫాలో అవ్వాలి. హ్యాండ్ హైజీన్ అంటే మనం ఫ్రీక్వెంట్గా అంటే తరచుగా మనం మన హ్యాండ్స్ని సబ్బు నీళ్ళతో కడుక్కుంటూ ఉండాలి. ఇవన్నీ చేస్తే మనం సురక్షితంగా ఉండొచ్చు. ఓకే అండి, ప్రేక్షకులను వింటున్నారు కదా, ముఖ్య జాగ్రత్తలు మాస్క్ ధరించడం బయటకు వెళ్ళినప్పుడు, అలాగే బయటకు వెళ్ళినప్పుడు ఫిజికల్ డిస్టెన్సింగ్ కానీ సోషల్ డిస్టెన్సింగ్ కానీ మెయింటైన్ చేయడం, కనీసం 2 మీటర్లు కానీ 6 అడుగులు కానీ దూరం మెయింటైన్ చేయండి. ఓకే, దీనివల్ల మనం కొంతవరకు ఈ కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టవచ్చు. శ్రావంతి గారు, ఇప్పుడు ఈ కోవిడ్-19 గురించి చెప్పారు కదా, మనకి ఇప్పుడు కోవిడ్-19 ఎవరికైనా వస్తే కానీ ప్రస్తుతం ఎటువంటి మందులు ఇస్తున్నారు, ఆ మందుల ప్రభావం ఏంటి కోవిడ్-19 మీద కొద్దిగా వివరించండి. ఇప్పుడు కరెంట్గా ఏమీ ట్రీట్మెంట్ లేదు కోవిడ్-19 కోసం, కానీ చాలా క్యాండిడేట్స్ టెస్టింగ్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు WHO ఆల్రెడీ ఉన్న మెడిసిన్స్ని కోవిడ్-19కి ట్రీట్మెంట్లో వాడుతుంది అనమాట. అవి పనిచేస్తాయో లేదో చెప్పడానికి టెస్ట్స్ అవుతున్నాయి. ఈ టెస్ట్స్ అయ్యాక అందరిపైన ఇవి పనిచేస్తాయని తెలిసాక ఈ మెడిసిన్స్ మార్కెట్లో WHO రిలీజ్ చేస్తుంది. అంతవరకు మన దగ్గర ఏమీ ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. ఉన్న ట్రీట్మెంట్స్ కూడా క్రిటికలీ ఇల్ పేషెంట్స్కి వాటికి వాడతారు. వారికి ఇంకా అవి కూడా ట్రీట్మెంట్ కాదు, అవి జస్ట్ హెల్ప్ చేయడానికి వాడతారు. ట్రీట్మెంట్ అనడానికి ఇప్పుడు ఏమీ మందులు లేవు, వ్యాక్సిన్స్ కూడా లేవు, ట్రీట్మెంట్ కూడా లేదు. కాబట్టి మనం పాటించాల్సినవి మనం పాటిస్తూ ఉండాలి. నేను ఇందాక చెప్పినట్టు మాస్క్ వేసుకోవడం, ఫిజికల్ డిస్టెన్సింగ్, ఇంకా హ్యాండ్ హైజీన్, ఫ్రీక్వెంట్గా హ్యాండ్ వాష్ చేసుకోవడం. ఓకే, బాగా చెప్పారండి. ఈ మనం అప్పుడప్పుడు ఈ వార్తల్లో కానీ సోషల్ మీడియాలో కానీ వింటున్నాం, కోవిడ్-19 వచ్చిన కొందరికి లక్షణాలు వెంటనే కనబడుతున్నాయి, బట్ కొంతమందికి చాలా రోజులు పడుతుంది. ఈ వ్యాధి వచ్చిన కనీసం ఎన్ని రోజులకి ఈ వ్యాధి లక్షణాలు మనకి కనపడతాయి, కొద్దిగా వివరించగలరా? ఎందుకు కొంతమందిలో త్వరగా కనబడుతున్నాయి, కొంతమందిలో చాలా ఆలస్యం అవుతుంది, దీని గురించి కొద్దిగా వివరించండి. ఇప్పుడు చాలా డిసీజెస్కి ఇది కామన్, చాలా వైరల్ డిసీజెస్ కూడా ఇది కామన్. ఏంటంటే ఇన్క్యుబేషన్ టైం అని ఉంటుంది ఒక వైరస్కి. అంటే వైరస్ మన బాడీలోకి వచ్చాక ఇంకా దాని లక్షణాలు చూపించడం అది దాని మధ్యలో టైం ఉంటుంది అనమాట. ఈ టైం ఫర్ సార్స్ కరోనా వైరస్ టు 1 day to 14 days అని చెప్పారు. ఇంతవరకు ఇదంతా వరల్డ్లో ఈ నంబర్స్ మధ్యలోనే ఉన్నాయన్నమాట అన్ని శాంపిల్స్ వాల్యూ. కానీ ఇటువరకు ఇలా వేరేగా ఎందుకు వస్తుందో చెప్పడానికి ఇంకా మనకి ఇనఫ్ ఇన్ఫర్మేషన్ లేదు. ఈ వైరస్ ఇంకా కొత్తది, ఇంకా ఇన్క్యుబేషన్ టైం ఎందుకు ఉంది, ఇంతసేపు ఎందుకు ఉందో అని చెప్పడానికి ఆధారాలు చాలా తక్కువగా ఉన్నాయి. అలా అని కొంతమందికి లక్షణాలు వేరేగా వస్తాయి, అంటే కొంచెం సివియర్గా వస్తాయి, లేకపోతే లైట్గా వస్తాయి. ఇలాంటివి అనడానికి మనకి ఇలాంటివి కూడా చాలా ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ ఉంటాయి. అంటే మన ఏజ్ ఎంత, మన ఇమ్యూనిటీ ఎంత స్ట్రాంగ్గా ఉంది, మనకి వేరే డిసీజెస్ ఉన్నాయో లేదో చెప్పడానికి కూడా ఇవన్నీ వేరీ అవుతాయి. కానీ మనకి ఒకసారి వైరస్ సోకాక ఇంకా లక్షణాలు చూపించే ముందర ఎంత టైం పడుతుందో అది కనుక్కోవడానికి ఇంకా రీసెర్చ్ కావాలి. ఇంకా ఈ చాలా ప్రీమెచ్యూర్ అనమాట ఇప్పుడు మనం దాని గురించి చెప్పడానికి. ఓకే అండి, సో ప్రేక్షకులను చూస్తున్నారు కదా, ఇటువంటి ఇన్ఫోగ్రాఫిక్స్ ఒకటి చూపిస్తున్నాను ఇక్కడ. ఇటువంటి ఇన్ఫోగ్రాఫిక్స్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ ISRC వెబ్సైట్ మీద దొరుకుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీరు మీ మిత్రులతోనూ కుటుంబ సభ్యులతోనూ షేర్ చేయండి. శ్రవంతి గారు, ఇందాక మందుల గురించి మాట్లాడుకున్నాం, ఇంకా మనం వ్యాక్సిన్ లేదని తెలిసింది. కోవిడ్-19 మీద డైరెక్ట్గా పనిచేసే వ్యాక్సిన్ ఇంకా తయారవ్వలేదు. కోవిడ్-19 వచ్చి ఆల్రెడీ 6 months అవుతుంది, ఎందుకు ఇంకా వ్యాక్సిన్ లేదు, ఎందుకు ఇంత టైం పడుతుంది వ్యాక్సిన్ రావడానికి, కొద్దిగా వివరించండి. మీరు మనకి ఇది చెప్పే ముందర నేను ఒకటి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, ఒక ఇంపార్టెంట్ థింగ్ మనకి ఏం తెలుసుకోవాలంటే, వ్యాక్సిన్స్ తయారు చేయడం చాలా కష్టం. అందులోనూ వైరస్కి వ్యతిరేకంగా వ్యాక్సిన్ తయారు చేయడం ఇంకా కష్టం, ఎందుకంటే వైరస్ ఈ మాటికి మ్యూటేట్ అవుతూ ఉంటాయి కాబట్టి. అలా అని
డిసీజ్ కి వ్యతిరేకంగా వ్యాక్సిన్ చేయడం చాలా టైం పడుతుంది. వ్యాక్సిన్స్ టిపికలీ మనకి కొన్ని ఇయర్స్ పడుతుంది రావడానికి. అంటే 10 ఇయర్స్ పట్టొచ్చు, 20 ఇయర్స్ పట్టొచ్చు, 25 ఇయర్స్ వరకు కూడా పడుతుంది. ఇప్పుడే మనకి అంటే డిసెంబర్లో వచ్చింది ఈ డిసీజ్, నెక్స్ట్ ఇయర్ వరకు మనకి వ్యాక్సిన్ వస్తుంది అంటే విత్ ఇన్ 1.5 ఇయర్స్ లో వస్తుంది అంటే అది చెప్పడమే ఇంకా చాలా చాలా ప్రోగ్రెస్ అక్కడ. ఇది చాలా ట్రెమెండస్ ఇంప్రూవ్మెంట్ మన సైన్స్ అండ్ టెక్నాలజీలో. అది కాకుండా మనకేం తెలియాలంటే వ్యాక్సిన్కి ఎందుకు టైం పడుతుందంటే, వ్యాక్సిన్స్ మనం ప్రత్యేకంగా హెల్తీ ఇండివిజువల్స్ అంటే ఆరోగ్యమైన వాళ్ళకి ఇస్తాం, మనం అనారోగ్యులకి వ్యాక్సిన్ ఇవ్వం. సో వ్యాక్సిన్ అందుకే చాలా సేఫ్ గా ఉండాలి. ఇప్పుడు ఎవరికైనా వ్యాక్సిన్ ఇస్తే ఆ వ్యాక్సిన్ వల్ల వారికి ఏమీ అవ్వకూడదు. ఇటువంటి కోసం చాలా సేఫ్టీ ప్రికాషన్స్ అవుతూ ఉంటాయి, చాలా సేఫ్టీ టెస్ట్స్ అవుతాయి అన్నమాట వ్యాక్సిన్ కోసం. సో కానీ అది కాకుండా మన వ్యాక్సిన్ ఇప్పుడు ఈ వైరస్ కి వ్యతిరేకంగా పనిచేయాలి. ఒకసారి వ్యాక్సిన్ డెవలప్ అయితే ఆ వ్యాక్సిన్ ద్వారా మన బాడీలో తయారయ్యే యాంటీబాడీస్ ఈ వైరస్ ని కంప్లీట్ గా నాశనం చేయాలి. అది సహం వదిలేసి ఉండకూడదు. దాని వల్ల కూడా మన బాడీలో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎఫెక్టివ్ గా ఉండాలి, వ్యాక్సిన్ సరిగ్గా పనిచేయాలి, అది కాకుండా మనకి సేఫ్ గా ఉండాలి. ఇటువంటి వాటి కోసం చాలా రీసెర్చ్ వెళ్తుంది వ్యాక్సిన్ పైన. మొదటి టెస్ట్స్ ల్యాబ్ లో సెల్స్ పైన అవుతుంది అనమాట. అది అయ్యాక స్మాల్ ఆర్గానిజమ్స్ పైన అవుతుంది, అంటే ర్యాట్స్ పైన లేకపోతే మంకీస్ పైన, వీటిపైన చిన్న చిన్న ప్రాణుల పైన ఈ టెస్ట్ అవుతుంది. ఇవన్నీ అయ్యాక వాటికి ఏవి అవ్వలేదు వ్యాక్సిన్ వల్ల, ఇంకా వాటికి ఈ వైరస్ వస్తే వ్యాక్సిన్ వాటిని కంప్లీట్ గా చంపగలదు అని తెలిసాక హ్యూమన్ ట్రయల్స్ అవుతాయి. ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్స్ ఈ ఎక్స్పెరిమెంట్స్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. అంటే నాలాంటి పిహెచ్డి స్టూడెంట్సే చేస్తూ ఉంటారు ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్. అట్లీస్ట్ 3 or 4 years పట్టచ్చు అనమాట అట్లీస్ట్ ఇలాంటి స్టడీస్ కి. అది కాకుండా ఒకసారి ఓకే అయ్యాక అప్పుడు హ్యూమన్ ట్రయల్స్ కి వెళ్తుంది. ఇప్పుడు హ్యూమన్ ట్రయల్స్ కి వెళ్ళాక కూడా మనం ఏం చూడాలంటే, యానిమల్స్ లో పనిచేసిందంటే హ్యూమన్స్ లో పని చేయొచ్చు, చేయకపోవచ్చు. ఆ డోస్ వేరేగా ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ రకం వేరేగా ఉండొచ్చు. కాబట్టి వ్యాక్సిన్ హ్యూమన్స్ పైన పనిచేస్తుంది లేదో కూడా ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ అవుతుంది. 3 different phases లో అవుతుంది. phase 1, phase 2, phase 3 అని 3 పెద్ద పెద్ద ఫేజుల్లో అవుతుంది. వీటికి కూడా చాలా సమయం పడుతుంది. 5 or 6 లేకపోతే 10 years 12 years కూడా పట్టచ్చు ఇటువంటివి. అవి అయ్యాక కూడా వ్యాక్సిన్ మార్కెట్ లోకి రాదు. చాలా గవర్నమెంట్ పాలసీస్ లో కూడా టైం పడుతుంది అనమాట. ఇవన్నీ మనం టైం స్క్రంచ్ చేసి మనకి ఇప్పుడు వ్యాక్సిన్ విత్ ఇన్ 1.5 years లో వస్తుందని చెప్తే అది చెప్పడమే చాలా గొప్ప. అందుకే మనం కొంచెం వ్యాక్సిన్ వచ్చేంత వరకు పేషెంట్ గా ఉండాలి. ఇంకా మనం పాటించవలసింది పాటించాలి. మళ్ళా చెప్తున్నాను, మాస్క్ వేసుకోవడం, ఫిజికల్ డిస్టెన్సింగ్, ఇంకా ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాష్, హైజీన్ ఇవన్నీ పాటిస్తూ ఉంటే వ్యాక్సిన్ వచ్చేంత వరకు సురక్షితంగా ఉండొచ్చు. ఓకే అండి, శ్రీనాథ్ గారు బాగా చెప్పారు. ప్రేక్షకులారా వింటున్నారు కదా. సో టీకాని తయారు చేయడం అంటే అంత సులువైన ప్రాసెస్ కాదు, ఎన్నో దశలు ఉంటాయి ఇందులో. ముందులో ల్యాబొరేటరీలో ప్రయోగాలు చేయాలి, ఆ తర్వాత జంతువుల మీద ప్రయోగాలు చేయాలి, ఆ తర్వాత హెల్దీ ఇండివిజువల్స్ ఆరోగ్యమైన వ్యక్తుల మీద ఈ వ్యాక్సిన్ని టెస్ట్ చేసిన తర్వాతే మనం ఈ వ్యాధి సోకిన వారికి ఇవ్వచ్చు, లేకపోతే టీకా కింద మనం ఉపయోగించవచ్చు. మనం ఈ పేషెంట్గా ఉండాలి ఈ వ్యాక్సిన్ వచ్చేదాకా. శ్రవంతి గారు, ఇందాక మీరు ఈ కోవిడ్-19 అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి. మనం మాస్క్ ధరించడం వల్ల మన తుంపరుల ద్వారా ఈ వైరస్ అనేది ఇంకో వ్యక్తికి సోకకుండా ఉంటుంది. సో ఈ వైరస్ అనేది ముక్కు ద్వారా కానీ నోటి ద్వారా కానీ మన శ్వాస వ్యవస్థ చేరి ఆ తర్వాత ఇది బాడీలోకి ప్రవేశిస్తుంది. సో దీని గురించి ఇంకొన్ని వివరాలు ఇవ్వగలరా? ఒకవేళ ఈ వైరస్ శ్వాస వ్యవస్థ చేరిన తర్వాత ఎటువంటి రసాయనిక జీవచర్యలు జరుగుతాయి ఈ వైరస్ మధ్య, మన శరీరం మధ్య? కొద్దిగా డీటెయిల్స్ ఇవ్వండి. సో ఇప్పుడు మన అందరికీ ఏం తెలుసు అంటే మన బాడీ సెల్స్ తో తయారైందని. సెల్స్ అందరూ 10th స్టాండర్డ్ లేకపోతే 7th స్టాండర్డ్ వరకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఒక కార్టూన్ తయారు చేసి అంటే మేము పెట్టుకున్నాం దీనికోసం, అంటే ఇటువంటి ప్రశ్న కోసం. ఇప్పుడు ఆ సెల్ అనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఆరెంజ్ గా ఉన్నదంతా ఈ పెద్ద బాక్స్ అంతా సెల్ అనుకోండి, కిందది దానికన్నా కిందది సెల్ అనుకోండి ఇదంతా. ఇంకా సెల్ కి
అవుటర్ లేయర్ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మన బాడీకి స్కిన్ ఎలాగో సెల్ కి పైన ఒక పొర ఉంటుంది. ఆ పొర దాటి వెళ్తే లోపలికి ఎంట్రీ వచ్చినట్టు అనమాట సెల్ కి. ఇప్పుడు ఇక్కడ ఈ చూపిస్తున్న ఈ డబల్ లైన్స్ ఉన్నది పొర అనమాట. ఇప్పుడు మనకి ఎవరికైనా ఇంట్లోకి వెళ్ళాలంటే మనం తాళం ఉంటుంది, ఇంకా చాబీ ఉంటుంది, కీ ఉంటుంది కదా. ఇప్పుడు ఆ కీని పర్టికులర్ స్పెసిఫిక్ కీని ఆ స్పెసిఫిక్ లాక్ లోనే పెడితే ఓపెన్ అవుతుంది. అలా ఇప్పుడు మన వైరస్ అనుకోండి, ఇక్కడ సర్కిల్లో ఉంది వైరస్. ఆ వైరస్ లో ఇప్పుడు మీరు చూస్తే గ్రీన్ ప్రోటీన్ ఉందన్నమాట. దాన్నే స్పైక్ ప్రోటీన్ అంటారు. మీరు దీని పేరు విని ఉండవచ్చు. ఇది ఈ వైరస్ దగ్గర ఉన్న కీ అన్నమాట. కానీ లాక్ ఏంటి మీకు అందరికి వినే ఉంటారు మీరు. ACE2 అనే ఒక రిసెప్టర్ ఉంటుంది. అది లాక్ అంటే తాళంలా పనిచేస్తుంది అన్నమాట ఈ సెల్ లోపలికి వెళ్ళడానికి. ఒకసారి ఈ వైరస్ వచ్చాక దీని కీని ఈ లాక్ లో ఫిట్ చేశాక దీనికి సెల్ లోపలికి వెళ్ళడానికి అలవెన్స్ వస్తుంది. అంటే దీన్ని ఇప్పుడు ఇంకా వెళ్ళొచ్చు అనమాట. ఇది డోర్ ఓపెన్ చేసి వెళ్ళినట్టు అనమాట లోపలికి. ఒకసారి ఇది లోపలికి వెళ్ళాక మీరేం చూడాలంటే ఈ వైరస్ మధ్యలో ఒక బ్లూ లైన్ ఉంది. ఆ బ్లూ లైనే ఈ వైరస్ RNA. ఇందాక ఏం చెప్పాను, మన సెల్స్ లో DNA ఎలా ఉంటుందో అలాగే ఈ వైరస్ లో RNA అన్నమాట. మన సెల్లో RNA కూడా ఉంటుంది. ఇంకా మనం RNA నుంచి ఇంకా మనం RNA నుంచి ప్రోటీన్స్ అవి మన బాడీ ఎలా తయారు చేస్తూ ఉంటుందన్నమాట. అదే మెషినరీ ఈ వైరస్ వాడి ఈ RNA నుంచి తనవి వేరే తన మల్టిప్లై అవుతుంది. అంటే ఈ వైరస్ గుణిస్తుంది అనమాట. ఈ ఒక RNA వల్ల అది ఈ ఒక RNA స్ట్రాండ్ ని ఈ వైరస్ మన సెల్ మెషినరీ వాడి చాలా స్ట్రాండ్స్ చేస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క స్ట్రాండ్ వల్ల ఒక్కొక్క వైరస్ పుడుతుంది. ఇంకా అందుకే ఒక వైరస్ వచ్చాక ఇవన్నీ చాలా స్ట్రాండ్స్ నుంచి వేరే వేరే వైరసెస్ తయారై ఇవి సెల్ బయటికి వెళ్తాయి. ఇప్పుడు సెల్ బయటికి వెళ్ళి ఎక్కడికి వెళ్తాయి, అవి పక్కన వేరే సెల్స్ ఉంటాయి, వాటిలో వెళ్ళి ఇంకా గుణిస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాగే ఇన్ఫెక్షన్ పెరుగుతూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత మనకి లక్షణాలు వస్తాయి. ఓకే శ్రావంతి గారు, బాగా చెప్పారు. ప్రేక్షకులు వింటున్నారు కదా, ఇది ఒక ఊపిరితిత్తి కణం. ఇందులో వైరస్ ఊపిరితిత్తి కణంలో ఎంటర్ అయిన తర్వాత ఊపిరితిత్తి ఆ కణం యొక్క మెషినరీ యూజ్ చేసి అది మల్టిప్లై అవుతుంది. జిరాక్స్ మెషిన్ లాగా చాలా కాపీ చేసుకుంటుంది. ఈ కాపీ మళ్ళీ బయటకు వచ్చి దగ్గరలో ఉన్న సెల్స్ని ఎఫెక్ట్ చేయడం వల్ల ఈ వైరల్ మల్టిప్లికేషన్ అయిన తర్వాత సో దీనివల్ల సివియారిటీ ఆఫ్ ది డిసీజ్ పెరుగుతుంటుంది. సో అలాగే శ్రవంతి గారు ఇందాక చెప్పారు కదా, కొంతమందిలో సివియారిటీ ఎక్కువ ఉంటుంది, కొంతమందిలో తీవ్రత తక్కువ ఉంటుంది. సో దానికి మన వైరల్ నంబర్కి ఏమన్నా రిలేషన్ ఉందా? అంటే ఇప్పుడు వైరల్ లోడ్ అని ఉంటుంది. ఇప్పుడు వైరల్ లోడ్ అంటే ఏమంటారంటే మన బాడీలో ఫ్లూయిడ్స్ లో ఉందనుకోండి. ఇప్పుడు చేసే మన బాడీ ఫ్లూయిడ్స్ లో వైరల్ పార్టికల్స్ ఎంత ఉంటాయో దాన్ని వైరల్ లోడ్ అంటారు. అంటే ఇప్పుడు మనం 1 ml అనుకోండి, 1 milliliter బాడీ ఫ్లూయిడ్ లో వైరల్ పార్టికల్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని వైరల్ లోడ్ అంటారు. ఇప్పుడు వైరల్ లోడ్ పెరుగుతున్న కొద్దీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇంకా దానివల్ల మనకి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్, మనం సిక్ అయ్యే ఛాన్సులు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అది కాకుండా ఇప్పుడు మనకేం తెలుసు అంటే ఇంకొకటి వైరల్ లోడ్ మాక్సిమం గా లక్షణాలు చూపించే 1-2 రోజుల ముందర ఎక్కువగా ఉంటాయని మనకి తెలుసు అన్నమాట. ఇది కాకుండా మనం ఏం చూస్తామంటే చాలా మటుకు మనుషులు మైల్డ్ సిమ్టమ్స్ లేకపోతే ఏవి సిమ్టమ్స్ చూపించరు. ఇలాంటప్పుడు మనకేం తెలుసు అంటే ఇమ్యూన్ సిస్టమ్ ఎంత హెల్తీగా ఉంటుందో ఇది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది మనకి ఎంత సివియర్ గా ఇన్ఫెక్షన్ వస్తుందో లేదో అని చెప్పడానికి. ఇప్పుడు అంటే ఇప్పుడు మన హెల్తీ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటే మనకి చాలా తక్కువగా వస్తాయి అన్నమాట సిమ్టమ్స్. అది కాకుండా ఏజ్ కూడా ఒక పెద్ద ఫ్యాక్టర్. ఇప్పుడు మనం పెద్ద అవుతున్న కొద్దీ మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతూ ఉంటుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్ గా ఉంటే కూడా మన బాడీ బయట నుంచి వచ్చిన వైరస్ ని ఫైట్ చేయడం కి కష్టపడుతుంది. మన బాడీకి కొంచెం ప్రాబ్లం అవుతుంది బయట నుంచి వచ్చిన వైరస్ కి ఫైట్ చేయడానికి. అది కాకుండా ఇప్పుడు మనకి వేరే జబ్బులు ఏమైనా ఉన్నాయనుకోండి, జైసే హైపర్ టెన్షన్ అనుకోండి, మధుమేహం లాంటివి ఏదైనా వేరే ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే వాటి వల్ల కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవ్వచ్చు. ఇంకా దాని వల్ల కూడా మనకి ఈ వైరస్ ని ఫైట్ చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల మనకి ఎంతసేపులో వస్తుంది అంటే
ఎంత సివియర్గా వస్తుందో వైరస్ వాళ్ళ ఇన్ఫెక్షన్ అవి కూడా డిపెండ్ అవుతాయి. ఓకే అండి, బాగా చెప్పారు. సో మనం ఇప్పుడు కొన్ని ప్రదేశాల్లో ఇంకా లాక్డౌన్ ఉంది, కొన్ని ప్రదేశాల్లో అన్లాక్డౌన్ మొదలుపెట్టారు. ఈ లాక్డౌన్లో మనం బయటకు వెళ్ళట్లేదు, అంతా మనం హోమ్ డెలివరీ చేయించుకుంటున్నాం. గ్రోసరీస్ కానీ వెజిటబుల్స్ కానీ అవి ప్యాకేజెస్లో వస్తున్నాయి. సో మనం ఈ ప్యాకేజెస్ని ఓపెన్ చేసే ముందు ఎటువంటి ముఖ్య జాగ్రత్తలు తీసుకోవాలి, దానివల్ల మనకి ఈ COVID-19 రాకుండా రక్షింపబడతాం? ఇప్పుడు మనం బయట నుంచి ఏదైనా కుక్డ్ ఫుడ్ లాంటిది ఏదైనా ఆర్డర్ చేశారనుకుంటే, మీరు స్విగ్గీ జొమాటో నుంచి వండిన ఆహారం ఏదైనా తెప్పించుకుంటే మీరేం గుర్తుపెట్టుకోవాలంటే వంట వల్ల ఈ వైరస్ డిస్ట్రాయ్ అయిపోతుంది. సో వండిన పదార్థాల నుంచి ఈ వైరస్ మనకు వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అయినా సరే మీరేం గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు బయట నుంచి ఏదైనా ప్యాకెట్ మనం తెచ్చుకున్నామంటే ఆ ప్యాకెట్ని ప్లేట్కో లేకపోతే మనం కప్పుకో బౌల్కో దానికి తాకకుండా దాంట్లోంచి మనం ఫుడ్ని వాటర్లో పెట్టాలి. ఇంకా ఈ పొట్లాన్ని ఎవరు తెచ్చారో వాళ్ళే ట్రాన్స్ఫర్ చేసి ఇంటి బయటే పడేయాలి. ఇంటి బయటే పడేయాలి. దీని తర్వాత మీరు మొదటిగా వెళ్ళి మీ చేతిని సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. ఇది అయ్యాక మీరు ట్రాన్స్ఫర్ చేసిన ఫుడ్ని వేడి చేసుకోవచ్చు. ఎందుకంటే వేడి వల్ల వైరస్ చనిపోతుంది కాబట్టి మీరు వేడి చేసుకోవచ్చు. వేడి చేసుకున్నాక తినే ముందు కూడా మీ చేతుల్ని క్లీన్ చేసుకుని మీరు తినండి. అయ్యాక కూడా మీ హ్యాండ్స్ మీరు వాష్ చేసుకోండి సబ్బుతో. ఇది కాకుండా ఇప్పుడు మనం ఏదైనా సామాన్లు తెచ్చామనుకోండి, జైసే రైస్ తెచ్చారు, పప్పులు అవి మనం బయట నుంచి పట్టుకొస్తాం కదా, అటువంటి అప్పుడు కూడా కొంచెం పాటించవలసిన జాగ్రత్తలు ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు మనం ఎవరు తెచ్చారో వాళ్ళు డోర్ దగ్గర ఉండాలి. ఇంకా వాళ్ళు ఇంట్లో ఉన్న వారికి స్టోరేజ్ కంటైనర్స్ ని తెమ్మని చెప్పాలి. అంటే మనం ఇప్పుడు మనకి రైస్ అవి పెద్ద పెద్ద కంటైనర్ లో పెట్టుకుంటాం కదా, ఇంట్లో ఉన్న వాళ్ళు ఆ కంటైనర్ తెస్తారు, వాళ్లే కంటైనర్ ఓపెన్ చేస్తారు. ఇంకా రైస్ తెచ్చిన వారు బయట నుంచే రైస్ ని ముట్టుకోకుండా కంటైనర్ ని ముట్టుకోకుండా జస్ట్ ప్యాకెట్ నుంచి ఆ రైస్ అందులోకి ట్రాన్స్ఫర్ చేసి ఈ పొట్లాన్ని బయట పడేయాలి. ఇలా అయ్యాక మీరు మొదటిగా ఇంట్లోకి వెళ్ళి మీరు చేతులు శుభ్రంగా సబ్బు నీళ్ళతో కడుక్కోవాలి. వెజిటేబుల్స్ లాంటివి అయితే మీరు ఇంట్లోకి ఒకసారి వచ్చాక ఆ వెజిటేబుల్స్ ని వాష్ చేయొచ్చు. రైస్ వాటిని వాష్ చేయలేం కాబట్టి వెజిటేబుల్స్ ని వాష్ చేసుకోవచ్చు. వాష్ చేసుకుని మీరు స్టోర్ చేసుకోవచ్చు. కానీ మీరు ఇంట్లోకి వెళ్ళాక మొదటిగా మీరు చేయాల్సిన పని హ్యాండ్ వాష్. ఇవన్నీ చేసుకుంటే మీరు కొంచెం సురక్షితంగా ఉండొచ్చు. బాగుందండి. సో ప్రేక్షకులారా వింటున్నారు కదా, మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది కష్టమైనప్పటికీ ఈ రూల్స్ అన్ని మనం పాటిస్తే కనుక మనం కోవిడ్ బారి నుంచి రక్షించడానికి ఉపయోగిస్తాయి. శ్రవంతి గారు, ఇందాక మీరు మెన్షన్ చేశారు తరచుగా చేతులు వాష్ చేసుకోవాలి సోప్తో అంటున్నారు కదా. ఈ సోప్తో కానీ శానిటైజర్తో కానీ, ఈ సోప్ కానీ సోప్ వాటర్ కానీ శానిటైజర్ కానీ మన మీద ఉన్న వైరస్ని ఎలా తొలగిస్తాయి? ఇప్పుడు గ్రీజీ ఫుడ్ మన బట్టల పైన ఉందనుకోండి, ఆయిల్ లేకపోతే ఏదైనా గ్రీజీ ఫుడ్ ఏదైనా ఉందనుకోండి, దాన్ని పీకడానికి మనం ఏం చేస్తాం? సబ్బుతో వాష్ చేస్తాం కదా. ఎందుకంటే ఆయిల్ ని సబ్బు ఈజీగా రిమూవ్ చేస్తుంది కాబట్టి. ఇప్పుడు మన వైరస్ ఉందనుకోండి, వైరస్ కి బయట పొర కూడా ఇలాంటి ఆయిల్ లాంటి మెటీరియల్ తోనే తయారవుతుంది అనమాట. సో దానిని చింపడానికి మనం సబ్బు వాడచ్చు. సబ్బుతో ఇంటరాక్ట్ అయ్యాక ఈ బయట పొర చిరిగిపోతుంది. బయట పొర ఓపెన్ అయ్యాక అంటే డిస్ట్రాయ్ అయిపోయాక లోపల ఉన్న కాంటెంట్స్ బయటకు వచ్చి డిస్ట్రాయ్ అయిపోతాయి. ఎందుకంటే వాటిని ప్రిజర్వ్ చేయడానికి, వాటిని దాచడానికే ఈ పొర ఉంది ఇన్ ద ఫస్ట్ ప్లేస్. అది పీకేశాక బాకీవన్నీ బయటకు వచ్చి వైరస్ చనిపోతుంది. అది కాకుండా మన హ్యాండ్ శానిటైజర్స్ లో ఆల్కహాల్ ఉంటుంది అనమాట. 63 to 70% ఆల్కహాల్ ఉన్న హ్యాండ్ శానిటైజర్ చాలా మంచిగా పనిచేస్తాయి. ఎందుకంటే అవి కూడా వేరే రకంగా ఇంటరాక్ట్ చేస్తుంది ఈ బయట పొరతో. ఇంకా వేరే రకంగా వాటితో కెమికల్ ఇంటరాక్ట్ అయ్యి వాటిని అల్టిమేట్లీ చింపేస్తుంది. ఆ పొర ఊడాక లేకపోతే పోయాక మళ్ళీ వైరస్ ఎలాగో చనిపోతుంది. సో సబ్బులు అండ్ శానిటైజర్స్ అందుకే పనిచేస్తాయి. బాగుందండి. ప్రేక్షకులారా, మీకు COVID-19 గురించి తెలుసుకోవాలంటే మీ సందేహాలని, ప్రశ్నల్ని జూమ్ చాట్ విండోలో టైప్ చేయండి. సో మీ క్వశ్చన్స్ మేము చాట్ విండోలోంచి చూసి వాటికి సమాధానాలు ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం. శానిటైజర్స్ అన్నారు కదండి, ఇందాక శానిటైజర్స్లో ఆల్కహాల్ ఉంటుంది.
సో ఎంత పర్సెంటేజ్ ఆల్కహాల్ ఉంటే కనుక ఆ శానిటైజర్ ప్రభావం ఈ వైరస్ చనిపోవడానికి ఉపయోగపడుతుంది? థియరటికల్ గా చెప్పాలంటే టెక్స్ట్ బుక్ లో 70% పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. కానీ ఇప్పుడు మనకు అవైలబుల్ శానిటైజర్స్ 63% వరకు అవైలబుల్ అవుతాయి. 45, 63, 70 నుంచి. సో 63% ఉన్నవి పనిచేయచ్చు అనమాట. కానీ ఓకే. శానిటైజర్స్ టెంపరరీగా కూడా పనిచేస్తాయి. మీరు వాడి ఇంటికి వెళ్ళాక సబ్బుతో చేయి కడుక్కోండి. అది పని చేసినా చేయకపోయినా. కరెక్ట్. కరెక్ట్. బాగా చెప్పారండి. ప్రేక్షకులారా, సో వీలైతే కనుక తరచుగా ఫ్రీక్వెంట్లీ చేతులు కడుక్కోండి సోప్ వాటర్‌తో. వీలు కలగకపోతే శానిటైజర్ యూజ్ చేయండి. కానీ గమనించండి, శానిటైజర్ కనీసం పార్టిసిపెంట్స్ మీరు వీడియోస్ ఆఫ్ చేయండి. బికాజ్ వీడియో అండ్ ఆడియో మ్యూట్ చేయండి ప్లీజ్. ఓకే. సో ప్రేక్షకులారా గమనించండి, ఆల్కహాల్ పర్సెంటేజ్ కనీసం 60 కన్నా ఎక్కువ ఉంటేనే ఇచ్చండి. లేకపోతే దాని ప్రభావం మీ వైరస్ చనిపోవడం మీద ఉండకపోవచ్చు. స్రవంతి గారు, ప్రేక్షకులు ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారని. ఇప్పుడు మనం వ్యాక్సిన్ లేదు కోవిడ్-19కి, అలాగే పనిచేసే మెడిసిన్స్ లేవు. కానీ సపోర్టివ్ మెడికేషన్స్ కింద చాలా మెడిసిన్స్ ఇస్తున్నారు. సో వీటి ప్రభావం ఎంతవరకు ఉంటుంది కోవిడ్-19 నుంచి వచ్చిన వ్యక్తి మీద? కోవిడ్-19 ఎఫెక్ట్ తగ్గించడానికి ఈ ప్రభావం ఎంతవరకు ఉంటుంది? కొద్దిగా వివరించండి. సో ఇప్పుడు వచ్చాయి డెక్సామెథజోన్ అన్నారు, లేకపోతే ఐబుప్రోఫిన్, లేకపోతే పారాసిటమాల్ అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అన్నారు. అవి ఉంటాయి. అవి కూడా మనం వాడచ్చు అన్నమాట పేషెంట్స్ పైన. కానీ ఇవి ట్రీట్మెంట్ కాదు. మనం గుర్తుపెట్టుకోవాలి, ఇవి ట్రీట్మెంట్ కాదు. ఇవి క్రిటికలీ ఇల్ పేషెంట్స్కే ఇస్తాము. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది హాస్పిటల్లో ఉన్న వారికి ఆ పరిస్థితికి ఎందుకు వచ్చారంటే వారి బాడీలో ఒక ఈవెంట్ అవుతుంది అనమాట. వారి ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్ గా ఉన్నప్పుడు అది కొంచెం ఎక్కువగా పనిచేయడానికి కోసం అది ఎక్స్ట్రాగా రియాక్ట్ అవుతుంది. ఆ ఎక్స్ట్రా రియాక్షన్ వల్ల ఈ వైరస్ కి వ్యతిరేకంగానే కాకుండా వారి బాడీకి వేరే సెల్స్ పైన కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అటువంటప్పుడు చాలా కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇంకా దానివల్ల ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇన్ఫ్లమేషన్ వస్తే వేరే చాలా ఆర్గన్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీనివల్లనే చాలా పెద్దవాళ్ళు మరణిస్తారనమాట. అందుకు మనం ఈ ఇన్ఫ్లమేషన్ని ఆపడానికి ఈ మందులు ఇస్తారు. అందుకే ఈ మందులు మనం వేసుకోకూడదు. మీ డాక్టర్ అడ్వైస్ చేస్తేనే, మీకు హాస్పిటలైజ్ అయినప్పుడు డాక్టర్ అడ్వైస్ చేసి డాక్టరే ఇవ్వాలి అని అనుకుని వారే ఇస్తారు. మనం వేసుకోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఇవి ట్రీట్మెంట్ కాదు. కరెక్ట్. సో ప్రేక్షకులారా, మీకు ఏమైనా అనుమానం ఉంటే కోవిడ్-19 ఉందని, సో ముందు మీ వైద్యుడిని సంప్రదించండి, వారి సలహాలు పాటించండి. స్రవంతి గారు, ప్రత్యూష గారు ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ అడుగుతున్నారు క్వశ్చన్. ఏదైనా మోడల్ ఆర్గానిజం ఉందా ఇప్పుడు SARS-CoV-2 గురించి తెలుసుకోవడానికి, దీని ఇన్ఫెక్షన్ గురించి తెలుసుకోవడానికి మోడల్ ఆర్గానిజం ఏమైనా ఉందా? మోడల్ ఆర్గానిజం స్టడీస్ కాదు, కానీ సెల్ కల్చర్ స్టడీస్ అవుతున్నాయి. ఎందుకంటే ఆర్గానిజం స్టడీస్ చేయడానికి టైం పడుతుంది. అండ్ రెస్పిరేటరీ డిసార్డర్స్ కి జనరలీ మౌస్ అవి వాడతారు. కానీ ఇప్పుడు మనం సెల్ లైన్స్ ఎందుకు చేస్తున్నాం అంటే మన ప్రయారిటీ ఇప్పుడు వ్యాక్సిన్ అండ్ మెడికేషన్ కాబట్టి మనం వైరల్ బయాలజీ అర్థం అవ్వడానికి ఫస్ట్ మనం సెల్ లైన్స్ పైన పని అవుతుంది. హ్యూమన్ సెల్ లైన్స్ పైన ట్రయల్స్ చేస్తున్నాం. ఓకే అండి, బాగా చెప్పారు. అలాగే మరి ఒక ప్రశ్న ప్రత్యూష గారు అడుగుతున్నారు, మన భారతదేశంలో ఈ SARS-CoV-2 మీద ఏమన్నా పరిశోధన జరుగుతుందా? భారతదేశంలో చాలా మంది పనిచేస్తున్నారు సార్స్ కరోనా వైరస్ 2 పైన. చాలా కంపెనీస్, ఇండియాలో ఉన్న పెద్ద రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ వ్యాక్సిన్స్ కోసం కూడా పనిచేస్తుంది. వేరే కంట్రీస్ తో కొలాబొరేషన్ తో. అది కాకుండా చాలా ప్లేసెస్ ఇండియాలో ఉన్నవి పనిచేస్తున్నాయి. TFR లో కూడా చాలా పని అవుతుంది దీని గురించి. దీని స్పైక్ ప్రోటీన్ గురించి ఎలా ఉంటుంది, ఎలా ఎంట్రీ ఎలా వస్తుంది, దాని మ్యూటేషన్స్ ఎలా అవుతాయి, అవన్నీ ఇంకా టెస్ట్ చేస్తున్నారు అన్నమాట. చాలా డేటా, ఎక్కువ డేటా లేదు, కానీ ఎంత డేటా ఉంటే వాటిపైన అంతా టెస్ట్ చేస్తున్నారు. సో డేటా ఈవెన్చువలీ టైం అవుతున్న కొద్దీ డేటా వస్తూ ఉంటుంది. నేను నీతో ఏకీభవిస్తున్నాను శ్రవంతి. ఎస్, TFRలో నా కొలీగ్స్, నేను కూడా ఈ SARS-CoV-2 మీద పనిచేస్తున్నాము.
మేము వైరస్ మీద డైరెక్ట్‌గా పనిచేయట్లేదు గానీ, వైరస్ మీద ఉన్న ప్రోటీన్ మాలిక్యూల్స్ ఇందాక స్రవంతి గారు మెన్షన్ చేశారు. స్పైక్ ప్రోటీన్ అని గాని, ఏస్2 రిసెప్టర్ మన బాడీలో ఉన్న రిసెప్టర్ గాని, ఈ మాలిక్యూల్స్ మీద దీనికి, దానికి ఉన్న రసాయనిక చర్యలు గాని, జీవ చర్యలు గాని తెలుసుకోవడానికి నేను, నా కొలీగ్స్ ఇక్కడ టీఎఫ్ఆర్‌లో పనిచేస్తున్నాం. స్రవంతి గారు ఇందాక మనం మాట్లాడుకున్నాం బయట నుంచి తెచ్చుకున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి గ్రోసరీస్ గానీ ఇటువంటి గానీ. సో దీని గురించి మనం ఈ వైరస్ అన్నది కొత్త కరోనా వైరస్ ఈ ప్లాస్టిక్ మీద గానీ, కార్డ్‌బోర్డ్ మీద గానీ, మెటల్ మీద గానీ ఎన్ని గంటల వరకు జీవించి ఉండొచ్చు ఇది? ఇది వేరే వేరే మెటీరియల్ పైన చాలా చాలా అంటే వేరే టైం వరకు ఉండగలదు. అంటే ఇప్పుడు కాయిన్స్ అంటే జస్ట్ స్టీల్, మెటల్ పైన కొంచెం ఎక్కువ కొన్ని డేస్ వరకు ఉండగలదు. పేపర్, కార్డ్‌బోర్డ్ పైన ఫ్యూ అవర్స్ వరకు ఉండగలదు అనమాట. అందుకు మనం ఏం చూడాలంటే ఇప్పుడు మనం ఎవరైనా ఇన్ఫెక్టెడ్ పేషెంట్ ఎక్కడైనా ఉన్నారంటే వారి మాట్లాడేటప్పుడు వారి నోటి నుంచి వచ్చే డ్రాప్లెట్స్ ఇటువంటి ప్లేసెస్లో ఎక్కడైనా ఉంటే మనం అందుకే అవి కూడా క్లీన్ చేస్తూ ఉండాలి. అందుకే వారికి మాస్క్ వేయాలి. కానీ వారు ఎక్కడెక్కడైనా తాకినా, ఎక్కడ మాట్లాడినా అవన్నీ మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. వారే కాదు, ఇప్పుడు మనకు కూడా ఇన్ఫెక్షన్ వచ్చిందో లేదో అని మనకి టెస్ట్ చేస్తే కానీ తెలియదు. కాబట్టి మనం కూడా ఒక ప్లేస్లో వాడేశాక ఆ ప్లేస్లో పని అయిపోయాక క్లీన్ చేసుకుంటూ ఉండాలి సర్ఫేసెస్. ఎందుకంటే దాని తర్వాత ఫ్యూ డేస్ వరకు ఉందంటే మీరు మళ్ళీ అక్కడ ముట్టుకుని ఆ చేతినే మీరు కళ్ళు, ముక్కు, నోరుతో మీరు టచ్ చేస్తే అక్కడి నుంచి మీ బాడీలో వైరస్ వెళ్ళగలదు. కాబట్టి కరెక్ట్ అండి, అదొక ముఖ్యమైన జాగ్రత్త. సో తరచుగా మనం మన చేతులతో మన మొహం కానీ, కళ్ళు కానీ, ముక్కు కానీ తాకకుండా ఉండాలి. దీనివల్ల మనం కోవిడ్-19 వ్యాప్తిని కొద్దిగా అరికట్టవచ్చు. శ్రవంతి గారు, మరి ప్రశ్న అండి, మన ఎటువంటి ఛాలెంజెస్ మనం ఫేస్ చేస్తున్నాం గ్రాస్ రూట్ లెవెల్ ఈ కోవిడ్-19 మహమ్మారి సిచ్యువేషన్లో? ఎటువంటి ఛాలెంజెస్, గ్రాస్ రూట్ లెవెల్ ఛాలెంజెస్? కొంచెం ఎలాబొరేట్ చేయగలరా వాళ్ళు క్వశ్చన్? అదే, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అట్ గ్రాస్ రూట్ లెవెల్ డ్యూరింగ్ పాండమిక్ సిచ్యువేషన్? అంటే ఇట్ కుడ్ బి ఇది మనం సామాజిక సమస్య అవ్వచ్చు, శాస్త్రీయ సమస్య అవ్వచ్చు, లేకపోతే వైజ్ఞానిక సమస్య అవ్వచ్చు, లేకపోతే హాస్పిటల్లో ఆరోగ్య సమస్య అవ్వచ్చు. జనరల్ గా ఆన్సర్, ఓకే, జనరల్ క్వశ్చన్ కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ ఈ వైరస్ గురించి. వైరస్ కొత్తగా వచ్చింది, వైరల్ బయాలజీ గురించి ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి మనం ఇంకా స్ట్రిక్ట్ గా ప్రికాషన్స్ ఫాలో అవ్వటానికి తప్ప మనం ఇంకా ఏమీ చేయలేము. ఇంకంటే ప్రిడిక్షన్స్ కూడా తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే మనకి బయాలజీ కూడా ఇంకా క్లియర్ కాదు, ఏం చేయాలో కూడా ఇంకా క్లియర్ కాదు. కాబట్టి అటువంటప్పుడు కానీ మనకేం తెలుసు అంటే ఇప్పుడు ఏసిమ్టోమాటిక్ క్యారియర్స్ అని ఉంటారు. ఏసిమ్టోమాటిక్ లేకపోతే ప్రీ సింప్టోమాటిక్ క్యారియర్స్. ఏసిమ్టోమాటిక్ క్యారియర్స్ ఎవరంటే ఇప్పుడు వారికి ఇన్ఫెక్షన్ వచ్చింది కానీ వైరస్ వారి బాడీలో ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడూ లక్షణాలు చూపించరు. కానీ ప్రీ సింప్టోమాటిక్ క్యారియర్స్ ఏంటంటే నేను ఇందాక ఏం చెప్పానంటే వైరస్ ఒకసారి మన బాడీలో వచ్చాక అది వచ్చాక ఇంకా మనం సిమ్టమ్స్ చూపించే కన్నా ముందర ఆ టైం ఉంటుంది కదా, ఇంక్యుబేషన్ టైం, ఆ టైంలో ఉన్న వాళ్ళని ప్రీ సింప్టోమాటిక్ పేషెంట్స్ అని అంటారు. ఇంకా వీరికి ఉందో లేదో ఇంకా వీరికి తెలియదు అనమాట వైరస్. ఇటువంటి వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోకపోతే, ఇప్పుడు మాస్క్ అవి పెట్టుకోకపోతే, ఫిజికల్ డిస్టెన్సింగ్ అవి పాటించకపోతే వారి వల్ల కూడా ట్రాన్స్మిషన్ అవుతుంది. ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి ఇలాంటప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చిందో మనకు అర్థం అవ్వదు అనమాట. ఎవరి నుంచి ఎవరికి వచ్చిందో వైరస్ ట్రేస్ చేయడం చాలా కష్టం అవుతుంది. అలాంటప్పుడు కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ రావచ్చు. అలాంటప్పుడు ఇంకా చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు సడన్ గా చాలా మంది పేషెంట్స్ వచ్చేస్తారు. అప్పుడు మళ్ళీ హాస్పిటల్ పైన లోడ్ రావచ్చు. హాస్పిటల్స్ లో కూడా లిమిటెడ్ బెడ్స్ ఉంటారు, లిమిటెడ్ హాస్పిటల్ స్టాఫ్ ఉంటారు. కాబట్టి వారికి కూడా కష్టం అవుతుంది వీళ్ళందరినీ ట్రీట్ చేసి వీళ్ళందరినీ రికవరీకి హెల్ప్ చేయడానికి కోసం. ఇటువంటి ఛాలెంజెస్ చాలా ఉన్నాయి. అందుకు మన రెస్పాన్సిబిలిటీతో మనం ఉండాలి. మనం కొంచెం రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తూ కుదిరినప్పుడు అంటే తప్పనిసరిగా ఇంకా వెళ్ళాలి బయటకు అంటేనే వెళ్ళాలి. అనవసరం పనులకి బయటకు వెళ్ళకుండా ఉందాం. ఇంకా మనం గవర్నమెంట్ గైడ్ లైన్స్ స్ట్రిక్ట్ గా ఫాలో చేద్దాం. మాస్క్, ఫిజికల్ డిస్టెన్సింగ్, ఇంకా హ్యాండ్ వాషింగ్ పాటిస్తే మన నుంచి ఇంకో వాళ్ళకి ఏమి ప్రాబ్లం రాకుండా మనం చూసుకోవచ్చు.
కరెక్ట్‌గా చెప్పండి. ముఖ్యమైన గ్రాస్ రూట్ ఛాలెంజ్ ఏంటంటే ఎవరికి ఉన్నది లేదు, ఎవరికి కోవిడ్ వచ్చింది లేదు అని చెప్పలేం. ఎంచేతంటే మనం అందరికీ టెస్టులు చేయలేం. మన భారతదేశ జనాభా చూస్తే అందరికీ చేయడం చాలా కష్టం. సో, అందువల్లే మనం ఈ ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సోషల్ డిస్టెన్సింగ్ గానీ, మాస్క్ వేర్ చేయడం గానీ, తరచుగా చేతులు శుభ్రం పరుచుకోవడం గానీ, దీనివల్ల మనం ఈ వ్యాప్తిని కొద్దిగా అరికట్టవచ్చు. ఎందుకంటే మనకు ప్రస్తుతం డైరెక్ట్‌గా కోవిడ్-19 మీద ఈ నోవెల్ కరోనా వైరస్ మీద పనిచేసే మందులు లేవు, వ్యాక్సిన్స్ లేవు. సో, అందువల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రూల్స్ పాటించడం వల్ల మనకి మంచిది, మన వల్ల అందరికీ మంచిది. సో, ప్రేక్షకులారా ప్లీజ్ ఫాలో మాస్క్ వేసుకోండి, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి. అలాగే తరచుగా చేతులు మీ శరీరం శుభ్రంగా ఉంచుకోండి. ఆహ్, స్రవంతి గారు రిలేటెడ్ క్వెషన్. మనం ఈ కోవిడ్-19 వ్యాప్తి గురించి మాట్లాడుకుంటున్నాం. మనకు తెలుసు ఇది ఒక కోవిడ్-19 ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సోకవచ్చు. అలాగే ఈ వ్యాధి మనుషుల నుంచి జంతువులకు గానీ, జంతువుల నుంచి మనుషులకు గానీ సోకవచ్చా ఇది? ఫస్ట్ టైమ్ ఇది యానిమల్స్ నుంచి వచ్చిందని కొంచెం ఎవిడెన్స్ ఉంది. కానీ ఒకసారి మనకొచ్చాక హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్‌మిషనే ఉందని ఎవిడెన్స్ ఉంది. ఇంకా యానిమల్స్ నుంచి వస్తుందో లేదో అని చెప్పడానికి ఇంకా అంటే మన నుంచి యానిమల్స్‌కెళ్తుందా అని వేరే యానిమల్స్ నుంచి మనకొస్తుందా అని చెప్పడానికి ఆధారాలు ఇంకా లేవు. ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఇంట్లో పెట్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు క్యాట్స్ ఉండొచ్చు, డాగ్స్ ఉండొచ్చు. కానీ రిపోర్ట్స్ ఉన్నాయి ఏంటంటే క్యాట్స్‌కి వాటికి రావచ్చు కరోనా వైరస్ అని ఉంది. ఆధారాలు ఉన్నాయండి. కొన్ని ఆధారాలు ఉన్నాయి. కానీ వాటికి మన నుంచి వచ్చింది అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు ఇంకా లేవు. ఇంకా వాటి నుంచి మనకు వస్తుందని చెప్పడానికి కూడా ఆధారాలు లేవు. ఇటువంటప్పుడు మనం ఏం చేస్తాం, మనం ఎలాగో పాటిస్తున్నాం ఇవన్నీ గైడ్‌లైన్స్ వాటికి కూడా మనం పాటిస్తూ ఉండాలి. అంటే వాటిని కూడా ఫిజికల్ డిస్టెన్సింగ్‌లో పెట్టి వాటిని కూడా కొంచెం క్లీన్‌గా ఉంచి ఎప్పటికప్పుడు వాష్ చేసి హైజీనిక్‌గా ఉంటే మనం ఇంకా ఇటువంటి ఛాన్స్‌లు ఏమైనా ఉంటే మనం అక్కడ కూడా అది కూడా కట్ చేసుకోవచ్చనమాట. ఓకే. బాగా చెప్పారు. దీనికి సంబంధించిన ఇంకొక ప్రశ్న. ఈ కరోనా నోవెల్ కరోనా వైరస్ ఈగల నుంచి గానీ, దోమల నుంచి ద్వారా గానీ, మన ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి సంక్రమించే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఈగలు, దోమలు మన స్కిన్ పైన వాలుతాయి కాబట్టి, ఇప్పుడు మనకి ఏం గుర్తుంచుకోవాలంటే స్కిన్ నుంచి వైరస్ మన బాడీ లోపలికి వెళ్ళలేదు. కానీ మన బాడీ ఈ వైరస్ మన ముక్కు, నోటి లేదా కంటి ద్వారానే మన బాడీ లోపలికి ఎంటర్ అవ్వగలదు. కానీ ఈగలు, దోమలు వాలినప్పుడు అవి ఇన్ఫెక్టెడ్ పేషెంట్ మలం పైన వాలి వచ్చి కూడా మన స్కిన్ పైన వాలితే అక్కడి నుంచి వైరస్ వెళ్ళలేదు. కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే అవి వాలాక మనం చేయి కడుక్కోకపోతే అక్కడి నుంచి అవి ముట్టుకుని మనం అదే వేళ్లతో మనం మొహం తాకితే అక్కడి నుంచి మన బాడీలోకి వైరస్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఫ్రీక్వెంట్‌గా ఈగలు, దోమలు ఉన్నా లేకపోయినా మనం ఫ్రీక్వెంట్‌గా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉంటే మనం మన తరఫే మనం సేఫ్టీ ఎన్షూర్ చేసుకోవచ్చు అన్నమాట. మన తరఫు నుంచి సేఫ్టీ మనం ఎన్షూర్ చేసుకోవచ్చు. బాగుందండి. కరెక్ట్. మనం పరిసరాలు శుభ్రంగా ఉంచడం వల్ల మనం కొంతవరకు హెల్తీగా ఉండొచ్చు. అలాగే సంబంధించిన ప్రశ్న అండి. మనం రోగనిరోధక శక్తి ఇమ్యూనిటీ పెంచుకోవడం వల్ల ఈ కోవిడ్-19 నుంచి రక్షణ కల్పిస్తుందా? ఎటువంటి చర్యలు తీసుకోవాలి మనం రోగనిరోధక శక్తి పెంపొందించుకోవాలంటే మనలో? ఇప్పుడు మన బాడీది ఇమ్యూన్ సిస్టమ్ 2 రకాలది. ఇందాక నేను అడాప్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ గురించి కొంచెమే చెప్పాను. కానీ ఇప్పుడు నేను ఎక్స్‌పాండ్ చేస్తాను దానిపైన. ఇప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. ఇనేట్ ఇమ్యూన్ సిస్టమ్ అంటారు. ఇంకా అడాప్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ అంటారు. ఇనేట్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఇది చాలా జనరల్ ఇమ్యూన్ సిస్టమ్ అన్నమాట. ఇది బయట నుంచి ఏదైనా మన బాడీలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తే దాన్ని ఆపుతుంది. అంటే ఇనేట్ ఇమ్యూన్ సిస్టమ్ కాంపోనెంట్స్‌లో ఒకటి మన స్కిన్ అవ్వచ్చు. ఇంకోటి మన ముక్కు, నోటిలో ఉండే లైనింగ్ ఉంటుంది కదా! అవి కూడా ఇనేట్ ఇమ్యూన్ సిస్టమ్ కాంపోనెంట్స్. ఇవి వైరస్ లేదా బ్యాక్టీరియా అని భేదవాదం ఏమి చేయవు. ఇవి బయట నుంచి ఏదైనా మన బాడీలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటే అది ఆపేస్తాయి అన్నమాట. డిస్క్రిమినేషన్ లేకుండా ఆపుతుంది. ఇది కాక మనకి అడాప్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ ఇంకొక కాంపోనెంట్. అడాప్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ చాలా స్పెసిఫిక్‌గా ఉంటుంది. ఇప్పుడు మన బాడీ నుంచి మన బాడీలో ఇనేట్ ఇమ్యూనిటీ బ్యారియర్స్‌ని దాటి ఏదైనా లోపలికి వస్తే అది మన బాడీ పార్ట్ అని కాదని అది మన బాడీ పార్ట్ కాదని మన బాడీ రికగ్నైజ్ చేసి దాన్ని చంపడానికి దానికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ తయారు చేస్తుంది.
ఇంకా ఇది ఇక్కడికే ఆగదు. ఆ ఆ కాంపోనెంట్ ని, ఆ బ్యాక్టీరియా లేకపోతే ఆ వైరస్ ని గుర్తు పెట్టుకుంటుంది మన బాడీ. ఇంకా దాన్ని చంపే యాంటీబాడీస్ ని కూడా గుర్తు పెట్టుకుంటుంది. ఎందుకు గుర్తు పెట్టుకుంటుంది? ఇప్పుడు మళ్ళా ఇంకెప్పుడైనా ఆ బ్యాక్టీరియా లేకపోతే వైరస్ మన బాడీలో వచ్చినప్పుడు ఈ సెల్స్ అంటే మన బాడీ దాన్ని గుర్తుపట్టి ఈ యాంటీబాడీస్ ని దానికి వ్యతిరేకంగా రిలీజ్ చేస్తుంది. అలాగే మనకి ఇమ్యూనిటీ వస్తుంది అనమాట చాలా డిసీజెస్ కి వ్యతిరేకంగా. ఇప్పుడు మనకి ఇమ్యూనిటీ బూస్టింగ్ అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ నుంచి రికవర్ అవ్వాలి, ఏదైనా వైరస్ ని చంపాలి బాడీలో అంటే యాంటీబాడీస్ కావాలి. యాంటీబాడీస్ లేకుండా జనరల్ గా ఇనేట్ ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని చంపలేదు. యాంటీబాడీ మీడియేటెడ్ అడాప్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ వల్లే అది చనిపోతుంది. ఇప్పుడు ఇమ్యూనిటీ బూస్టింగ్ లో మనకి అడాప్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవ్వదు. మనకి ఫస్ట్ అండ్ ఇనేట్ ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం బెటర్ అవ్వచ్చేమో కానీ అడాప్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వదు. అలాంటప్పుడు ఇంకా మనకి ఏం తెలుసు అంటే ఇందాక నేను చెప్పాను చాలా పేషెంట్స్ చనిపోతారు ఎందుకంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ హైపర్ యాక్టివ్ అయిపోయి వాళ్ళ బాడీకి వ్యతిరేకంగా రియాక్ట్ చేస్తుందని. మనం ఎక్కువగా బూస్ట్ చేసేస్తే కూడా అదొక కూడా ఒక ప్రాబ్లమే. అందుకు మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే మన హెల్తీ లైఫ్ స్టైల్ పాటిస్తుంటే మన బాడీ హెల్తీగా ఉంటే మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా హెల్తీగా ఉంటుంది. అందుకు మన హెల్తీ లైఫ్ స్టైల్ అంటే హెల్తీ డయట్, హెల్తీ స్లీప్, ఇంకా ఎక్సర్సైజ్ అవి పాటిస్తూ ఉంటే మనం రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే అండి, బాగా చెప్పారు. మనం ఇప్పుడు దాకా చూసాం కదా, ఈ కోవిడ్-19 మీద డైరెక్ట్గా పనిచేసే మెడిసిన్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ లేవు. ఇక్కడ అముజూరి విశ్వనాథ్ గారు అడుగుతున్నారు, మన ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కానీ హోమియోపతి మెడిసిన్స్ కానీ ఈ కోవిడ్-19ని పనిచేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు మనకి నేనేం చెప్పానంటే ఇప్పుడు WHO ట్రయల్స్ చేస్తుందని చెప్పాను కదా, ఆ ట్రయల్స్ వ్యాక్సిన్ ట్రయల్స్ లాగే ఉంటాయి. అంటే చాలా ఎక్స్టెన్సివ్ ట్రయల్స్ అవుతాయి అనమాట. ఒక మందు పనిచేస్తుంది, ఒక మెడిసిన్ మనకి పనిచేస్తుందో లేదో చెప్పడానికి చాలా డీప్ ట్రయల్స్ అవుతాయి. ఇప్పుడు సెల్స్ పైన ఫస్ట్ ట్రయల్ అవుతుంది, దాని తర్వాత అగైన్ మళ్ళీ ఆర్గానిజమ్స్ పైన ట్రయల్ అవుతుంది, ఇంకా మనుషుల పైన కూడా ట్రయల్స్ చేస్తారు. ఈ ట్రయల్స్ చేసేటప్పుడు కూడా కంట్రోల్ ట్రయల్స్ చేస్తారు. కంట్రోల్ అంటే ర్యాండమైజ్డ్ కంట్రోల్ టెస్టింగ్ అని ఒకటి చేస్తారు. అంటే ఏం చేస్తారంటే ఇప్పుడు చాలా పేషెంట్ శాంపిల్స్ తీసుకుంటారు, ఇంకా వారిని 2 గ్రూప్స్ లో డివైడ్ చేస్తారు. ఒక గ్రూప్ కి మందు ఇవ్వరు, ఇంకో గ్రూప్ కి ఆ మెడిసిన్ ఇస్తారు. మెడిసిన్ ఇచ్చిన గ్రూప్ మెడిసిన్ ఇవ్వని గ్రూప్ కన్నా చాలా సిగ్నిఫికెంట్ గా బెటర్ గా ఉండాలి. అంటే ఇప్పుడు 10 days లో మెడిసిన్ ఇవ్వని గ్రూప్ రికవర్ అవుతుందంటే మెడిసిన్ తీసుకున్న వారు 1 day లేకపోతే 2 days లో రికవర్ అవ్వాలి. వీళ్ళు సపోజ్ 9 days లేకపోతే 8 days లో రికవర్ అయితే అదే చాలా పెద్ద ఇంప్రూవ్మెంట్ ఏం కాదు. ఆ మందు పని చేస్తుందో లేదో మనం చెప్పలేమన్నమాట. ఇలాంటి కంట్రోల్ ట్రయల్స్ జనరలీ మనం ఇప్పుడు ఇంట్లో వాడే చిట్కాలకి వాటికి అవ్వలేదు కాబట్టి అవి మెడిసిన్ లాగా వాడతాము, అవి మెడిసిన్ లాగా వాడచ్చని చెప్పడానికి చాలా తక్కువ ఆధారాలు ఉన్నాయి. అలా అని మనం ఇప్పుడు ఆయుర్వేదం లేకపోతే ఇది హోమియోపతి మెడిసిన్స్ మనం ఏం వాడతామంటే అవి మనకి సిమ్టమ్స్ నుంచి హెల్ప్ చేయొచ్చు. ఇప్పుడు టెంపరరీ రిలీఫ్ ఇవ్వచ్చు వాటి వల్ల, ఇంకా వాటి వల్ల మనం హెల్తీగా కూడా ఉండొచ్చు. కానీ నేనేం చెప్పాను, హెల్తీగా ఉండాలి, వైరస్ చంపాలి అంటే అడాప్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ బెటర్గా ఉండాలి. ఇనేట్ ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేస్తే కూడా సరిపోదు. అందుకే మనకి ఇప్పుడు ఇవి పనిచేస్తాయని చెప్పడానికి సైంటిఫిక్ ఎవిడెన్స్ అంటూ ఏం లేదు. కానీ మీరు వాడితే మీకు హెల్తీగా ఉంచితే ఇవి మీరు తప్పకుండా వాడచ్చు, కానీ ఇది ట్రీట్మెంట్ కాదు. శ్రావంతి గారు బాగా చెప్పారండి. సో ప్రేక్షకులారా వింటున్నారు కదా, మనకి పరిశోధనలకు సంబంధించి ఈ కోవిడ్-19 నుంచి డైరెక్ట్గా పనిచేసే మందులు కానీ వ్యాక్సిన్స్ కానీ ఇంతవరకు లేవు. మనము ఇప్పటి వరకు సపోర్టివ్ మెడిసిన్సే ఇస్తున్నాం. దీనివల్ల ఫీవర్ తగ్గుతుంది, లేకపోతే జలుబు తగ్గుతుంది, ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. దీనివల్ల సో బాడీకి సమ్ అసిస్టెన్స్ దొరుకుతుంది. దాని నుంచి మనం కోవిడ్-19 వైరస్ని ఫైట్ చేసే శక్తి శరీరానికి వస్తుంది. కానీ చాలా పరిశోధనలు జరుగుతున్నాయి మన ఇండియాలోను ఇతర కంట్రీల్లోనూ. అందరూ చాలామంది చూస్తున్నారు ఈ హౌ టు ఫైండ్ ఏ వర్కింగ్ మెడిసిన్ ఫర్ దిస్. సో ఇప్పటిదాకా అటువంటిది ఏమి లేదు. శ్రవంతి గారు చెప్పండి, ఇందాక మనం మాట్లాడుకున్నాం గ్రోసరీస్ గురించి, బయటకి నుంచి తీసుకొచ్చినప్పుడు వాటిని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ భవానీ గారు అడుగుతున్నారు, ఈ గ్రోసరీస్ ఇంటికి డెలివరీ చేసిన తర్వాత
ఒకవేళ సన్‌లైట్‌లో పెడితే ఒక గంట గాని, 2 గంటలు గాని దానివల్ల ఏమన్నా ఈ వైరస్ ఒకవేళ ఆ గ్రోసరీస్ బ్యాగ్ మీద ఉంటే అది నాశనం అవుతుందా? ఇప్పుడు టెంపరేచర్ పైన వైరస్ ఎఫెక్ట్ స్టడీ చేశారు. కానీ వారు ఏం చూసారంటే టెంపరేచర్ పెరుగుతున్న కొద్దీ వైరస్ చనిపోయే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి అని వారు చూశారు. కానీ ఏ టెంపరేచర్లో వైరస్ యాక్చువల్గా చనిపోవడం స్టార్ట్ అవుతుందంటే అది 70 degreesలో అనమాట. 70 degreesలో 5 minutes వరకు 5 minutes కన్నా ఎక్కువ ఈ వైరస్ ఉండలేదు. అండ్ అటువంటి టెంపరేచర్ మీకు ఎంత ఎండగా ఉన్నా బయట రీచ్ అవ్వలేం కాబట్టి, ఎందుకంటే మన బాడీలోనే మనకి 37 degrees ఉంటుంది. అక్కడే ఈ వైరస్ ఉండగలుగుతుంది. ఇప్పుడు మనం బయట పెడితే మనకి మాక్సిమం 45 లేకపోతే 50 degrees ఉంటుంది. 70 degrees టెంపరేచర్ ఉండలేదు. సో మీరు ఎండ పెట్టుకోండి, పెట్టచ్చు, కానీ దానివల్ల మీకు ఎఫెక్ట్ వస్తుందా లేదా అని చెప్పడం కష్టం. ఆన్ ద కాంట్రరీ, అలా అన్నప్పుడు మీరు అవే వెజిటేబుల్స్ ని వాష్ చేసి వండితే వంట వల్ల ఆ టెంపరేచర్స్ రీచ్ అవుతాయి. కాబట్టి వంట వల్ల మీరు డెఫినెట్ గా ఈ వైరస్ ని చంపొచ్చు. సో మీరు వండే ముందర వాష్ చేసి వండితే ఆ తర్వాత ఆ వైరస్ చనిపోతుంది కాబట్టి మీకు అక్కడ సేఫ్టీ దొరకచ్చు. ఓకే అండి, శ్రవంతి గారు. ప్రేక్షకులారా, దీనికి సంబంధించిందే వండటం వల్ల, బికాస్ టెంపరేచర్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వండినప్పుడు ఈ టెంపరేచర్ వల్ల అబౌవ్ 70 degrees Celsius వల్ల ఈ వైరస్ నాశనం అవ్వచ్చు. సో అవసరమైనంత వరకు ఈ రా వెజిటబుల్స్ కానీ, రా సలాడ్స్ కానీ తినడం అవాయిడ్ చేయండి. ఎంచేతంటే అవి ఉడకబెట్టకపోతే, అది వండకపోతే దాని మీద ఒకవేళ వైరస్ ఉంటే కనుక అది నాశనం కాకపోవచ్చు. అది మీ నోటి ద్వారా ఊపిరితిత్తులు చేరే అవకాశం ఉంది. సో జాగ్రత్త వహించండి. ఎస్పెషల్లీ బయట నుంచి తీసుకొచ్చినప్పుడు వేడి చేసుకోండి మైక్రోవేవ్లో టెంపరేచర్ ఎక్కువ ఉండేదాకా. లేకపోతే పదార్థాలు బాగా ఉడికించండి, వంట చేసిన తర్వాత తినండి. సో ఈ జాగ్రత్త చాలా ఇంపార్టెంట్. శ్రవంతి గారు, ఈ ఆహారానికి సంబంధించి పర్వాలేదు, కానీ మనం ఇప్పుడు లాక్డౌన్ మొదలైంది కొన్ని చోట్ల. సో ఇంక మనం బయటకు వెళ్ళడం మొదలు పెడుతున్నాం. సో బయటకు వెళ్తే మనం ఏమైనా కొన్నప్పుడు మనం కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుంటాం. కరెన్సీ నోట్స్ కానీ, కాయిన్స్ కానీ. ఒక్కొక్కసారి ఇది తప్పనిసరి అవుతుంది. సో అటువంటి పని చేయవలసినప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఈ వైరస్ పేపర్ లేకపోతే మెటల్ పైన చాలాసేపు ఉండగలదని. ఇప్పుడు మన నోట్స్ అవన్నీ పేపర్వి, ఇంకా మన కాయిన్స్ మెటల్ అనమాట. సో వీటి పైన వైరస్ వస్తే మనకు కొంచెం కష్టం అవ్వచ్చు. ఎందుకంటే చాలాసేపు వరకు వైరస్ ఉంటుంది. దాని తర్వాత దాన్ని ముట్టుకుని మనం కళ్ళు, ముక్కు లేకపోతే ఎక్కడైనా మనం యాక్సిడెంట్గా టచ్ చేస్తే దానివల్ల వైరస్ మన బాడీలో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇటువంటి అప్పుడు మీరు ఏం గుర్తు పెట్టుకోవాలంటే, కుదిరినప్పుడల్లా క్యాష్లెస్గా మీరు ట్రాన్సాక్షన్స్ చేసుకోండి. యాప్ ద్వారా పేమెంట్స్ చేయండి. ఇంకా తప్పనిసరిగా ఇంకా యాప్ అవ్వదు, ఆన్లైన్ పేమెంట్ చేయలేను అన్నమాట అయితే తప్పనిసరిగా ఇంక క్యాషే వాడాలి అన్నప్పుడు మీరు క్యాష్తో డీల్ చేసుకోవచ్చు. కానీ మీకు ఏం గుర్తు పెట్టుకోవాలంటే, క్యాష్ ట్రాన్సాక్షన్ తర్వాత మీ చేతులు మీరు సబ్బుతో శుభ్రంగా కడుక్కోండి. మీకు ఇంకా ఇంటికి వెళ్ళడానికి ఇంకా టైం ఉంది అన్నప్పుడు మీరు హ్యాండ్ శానిటైజర్ వాడుకోవచ్చు. కానీ ఒకసారి ఇంటికి వెళ్ళాక మీరు సబ్బుతో శుభ్రంగా చేతులు కడుక్కోండి. మీరు కొంచెం కేర్ఫుల్గా ఉంటే డీల్ చేయొచ్చు. కానీ ఎక్కడ కుదిరితే అక్కడ అవాయిడ్ చేయండి. కరెక్ట్గా చెప్పారండి. అవసరమైనంత వరకు అవాయిడ్ చేయండి. తప్పనిసరి అయితే కనుక వెంటనే చేతులు శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో దీనివల్ల ఒకవేళ ఏమైనా వైరల్ పార్టికల్స్ ఉంటే కనుక దానివల్ల మనం రక్షింపబడతాం. అలాగే అన్లాక్డౌన్ ద్వారా శ్రవంతి గారు, మనం ఇంకా వర్క్ ప్లేసెస్ ఓపెన్ అవుతున్నాయి ఇంకా. సో జనాలు తిరిగి దే ఆర్ గెటింగ్ బ్యాక్ టు వర్క్. సో వాళ్ళు వర్క్ ప్లేసెస్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎస్పెషలీ మాస్క్స్ వేసుకోవడం ద్వారా కొద్దిగా వివరిస్తారా? అవును, వర్క్ ప్లేసెస్లో మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉండవచ్చు. ఎందుకంటే ఎక్కడి నుంచి వస్తారో మనుషులు, ఎలాంటి ట్రాన్స్పోర్టేషన్లో వస్తారో మనకి తెలియదు. కాబట్టి ఒకసారి వచ్చాక మీరు వర్క్ స్పేసెస్లో కూడా ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించాల్సిందే చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీటింగ్స్లో వాటిలో మాట్లాడుతూ ఉంటాం కాబట్టి ఎక్కువ మంది ఉంటే కొంచెం గట్టిగా మాట్లాడతాం. అలాంటప్పుడు మన నోటి డ్రాప్లో చాలా దూరం వరకు కూడా ప్రయాణించగలం. ఇలాంటప్పుడు మనం మాస్క్ వేసుకుని కొంచెం ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటిస్తే మనం కొంచెం సేఫ్గా ఉండొచ్చు. అది కాకుండా మనం వర్క్ స్పేసెస్ని కూడా క్లీన్గా పెట్టుకోవచ్చు. ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుందంటే, ఇప్పుడు వర్క్ స్పేసెస్లో సెంట్రలైజ్డ్ ఏసీస్ ఉంటాయి. సెంట్రలైజ్డ్ ఏసీ ద్వారా కూడా వైరస్
సంక్రమించవచ్చు, ఎందుకంటే గాలి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది కాబట్టి వాటి వల్ల కూడా వెళ్ళొచ్చు. అలాంటప్పుడు మీరు మాస్క్ తప్పకుండా పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఒక్కరే కూర్చున్నాను కానీ మీ పక్క వారికి ఎవరికైనా, మీ పక్క రూమ్‌లో ఎవరికైనా ఇన్ఫెక్ట్ అయితే ఆ ఏసీ వల్ల కూడా మీ రూమ్‌లోకి వైరస్ రావచ్చు కాబట్టి సో తప్పకుండా మాస్క్ వేసుకోవాలి. ఇంకా హ్యాండ్ హైజీన్ పాటిస్తూ ఉండాలి. మీ ఆఫీస్‌లో వాష్‌రూమ్స్ ఉంటాయి కదా! చేతులు తరచుగా కడుక్కుంటూ ఉండండి. కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఫిజికల్ డిస్టెన్సింగ్, మాస్క్ అండ్ హ్యాండ్ వాషింగ్‌తో సరిపోవచ్చు. ఇంకా ఆబ్వియస్లీ ఇంటికి వెళ్ళాక మీరు మొదటి చేయాల్సిన పని మీ మాస్క్‌ని సబ్బుతో వాష్ చేసుకోండి. మీరు బట్టలు అదే టైంలో మార్చుకోండి. ఇంకా విప్పిన బట్టల్ని మీరు మాస్క్‌తో పాటు ఉతకండి. ఇంకా ఇవన్నీ అయ్యాక చేతుల్ని శుభ్రంగా సబ్బు నీళ్ళతో కడుక్కోండి. మన జూమ్ ప్రేక్షకులు ఇంకొక ప్రశ్న అడుగుతున్నారండి. ఒకవేళ ఎవరికైనా డెఫిషియన్సీ ఉంటే, ఉదాహరణకి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే వాళ్ళకి వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు కదా! సో, ఇటువంటి సప్లిమెంట్స్ వల్ల ఈ కోవిడ్-19కి ఏమన్నా సంబంధం ఉందంటారా? సో, ఈ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఏమన్నా కోవిడ్-19 ఎఫెక్ట్ తగ్గే అవకాశాలున్నాయంటారా? ఇప్పుడు సప్లిమెంట్స్ అవి జనరల్లీ మన బాడీలో ఇప్పుడు బి12 అనుకోండి, లేకపోతే వైటమిన్ డి అనుకోండి, ఇవన్నీ చిన్న చిన్న మాలిక్యూల్స్. వాటి వల్ల మన బాడీలో చాలా రియాక్షన్స్ అవుతూ ఉంటాయి. అవి కూడా అందులో కొన్ని రియాక్షన్స్ మన ఇమ్యూన్ సిస్టమ్ రియాక్షన్స్ కూడాను. కానీ అలా అని నేనేం చెప్పానంటే ఇందాక మీరు గుర్తుపెట్టుకోవాలి, వైరస్‌ని చంపడానికి మీకు అడాప్టివ్ ఇమ్యూన్ సిస్టమే కావాలి. అడాప్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే యాంటీబాడీస్ కావాలి. ఈ సప్లిమెంట్స్ వల్ల మనకి ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుందని చెప్పడానికి ఆధారాలు చాలా తక్కువ. అలా అని మీరు ఆల్రెడీ సప్లిమెంట్స్ పైన ఉంటే, మీ డాక్టర్ మీకు సప్లిమెంట్స్ కోవిడ్-19కి ముందర ఎప్పటినుంచో మీరు వేసుకుంటూ ఉంటేనే మీరు మీ డాక్టర్‌తో కన్సల్ట్ చేసుకొని మీ డోస్ కంటిన్యూ చేయండి. మీరు కోవిడ్-19 వల్ల మీ మందులు ఆపేయాల్సిన అవసరం లేదు. మీరు మీ మందులు మీరు వాడుకోవచ్చు. కానీ మీకు ఎన్ని డౌట్స్ ఉంటే మీ డాక్టర్‌ని డెఫినిట్‌గా మీరు కన్సల్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వారికి మీ మెడికల్ హిస్టరీ అవి తెలుసు కాబట్టి. సో, డెఫినెట్‌గా కరెక్ట్ అండి. సో, ప్రేక్షకులారా మీ సొంతంగా ఏ మందులు తీసుకోవద్దు. మీ వైద్యుడిని సంప్రదించండి. వాళ్ళ సలహాలను పాటించండి. వాళ్ళు మీకు రికమెండ్ చేస్తారు ఏ మెడిసిన్స్ కరెక్ట్‌గా పనిచేస్తాయని. ఆహ్, ఇంకా నెక్స్ట్ క్వెషన్ తీసుకుందామండి. ఈ సో, రీసెంట్‌గా ఇన్ ద లాస్ట్ వీక్‌లో మనం చూసాం కదా! చాలా మెడిసిన్స్ మార్కెట్‌లో వస్తున్నాయి. గవర్నమెంట్ ప్రపోజ్ చేస్తుంది. లేకపోతే చాలా ఆర్గనైజేషన్స్ కానీ, ఇండస్ట్రియల్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కానీ. సో, దీని గురించి కొద్దిగా వివరిస్తారా? ఈ కొత్త మెడిసిన్స్ వల్ల కోవిడ్-19 మీద ఎఫెక్ట్ ఏంటి? ఇప్పుడు పనిచేస్తున్న మెడిసిన్స్, ఇప్పుడు టెస్ట్ అవుతున్న మెడిసిన్స్. ఇప్పుడు టెస్ట్ అవుతున్నాయి కాబట్టి మనకు యాక్చువల్లీ ఎంత పనిచేస్తాయో లేదో తెలియదు. అందుకే టెస్ట్ అవుతున్నాయి. ఇవి పనిచేస్తాయో లేదో, పనిచేస్తే ఎంత పనిచేస్తాయో లేదో. ఇందులో మీకు తెలిసిన మెడిసిన్సే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు WHO వాటి ట్రయల్స్‌లో ఏం చేస్తున్నారంటే ఆల్రెడీ అవైలబుల్ ఉన్న మెడిసిన్స్, వేరే వైరస్‌కి వ్యతిరేకంగా పనిచేసిన మెడిసిన్స్ వీళ్ళు కరోనా వైరస్‌కి వ్యతిరేకంగా కూడా పనిచేస్తుందో లేదో టెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఇది కూడా ఒక వైరసే కాబట్టి. ఇందులో క్యాండిడేట్స్ మీకు తెలిసే ఉంటాయి. హైడ్రాక్సిక్లోరోక్విన్ ఒక క్యాండిడేట్, రెమ్డెసివిర్ ఒక క్యాండిడేట్. ఇవన్నీ వేరే వైరస్‌లకి పనిచేస్తాయని చెప్పడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. అందుకే ఇవి టెస్ట్ అవుతున్నాయి. ఇవి టెస్ట్‌లో మనకేం ఇవి అయ్యాక వాళ్ళు ఏం టెస్ట్ చేస్తున్నారు, నేను ముందాక చెప్పినట్టు పనిచేస్తుందో లేదో, పనిచేస్తే ఎంత పనిచేస్తుంది. ఇవన్నీ టెస్ట్‌లు అయ్యాక వాళ్ళు చెప్తారు. మనం రిజల్ట్స్ వెయిట్ చేయడమే అంతే. ఓకే అండి. సో, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదండీ! సాధారణ జలుబు గానీ, కామన్ ఫ్లూ అంటాం కదా అప్పుడప్పుడు. అలాగే కోవిడ్-19కి కొన్ని లక్షణాలు కొన్ని దగ్గరగా ఉన్నాయి. దగ్గు గానీ, రొంపు గానీ ఇటువంటివి. మరి ఫ్లూకి వ్యాక్సిన్ ఉంది కదా! సో, ఆ వ్యాక్సిన్‌ని మనం ఎందుకు ఉపయోగించకూడదు కోవిడ్-19 మీద? ఇప్పుడు ఫ్లూ అంటే కామన్ కోల్డ్ చాలా రకమైన వైరస్‌ల వల్ల వస్తుంది. చాలా రకమైన వైరస్‌ల వల్ల వస్తుంది. ఒక వైరస్ వల్లే రాదు. ఇంకా అందులోంచి ఒక స్మాల్ ఫ్రాక్షన్ వేరే కరోనా వైరస్‌లన్నమాట. కానీ ఒకసారి మీకు వస్తే వాటికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ తయారవుతాయి. కానీ మరొకసారి మీకు వచ్చినప్పుడు జలుబు ఏ వైరస్ వల్ల వచ్చిందో మీకు తెలీదు. సో, అలాంటప్పుడు మన బాడీస్‌లో మీకు ఏ వైరస్ వల్ల వచ్చిందో కోల్డ్ అని చెప్పడానికి చాలా కష్టం. ఎందుకంటే చాలా వైరస్‌లు రావచ్చు. అందుకు ఈ యాంటీబాడీస్ పనిచేస్తాయో లేదో, కోల్డ్ యాంటీబాడీస్ పనిచేస్తలేదో అని చెప్పడానికి ఇంకా ఆధారాలు లేవు అని అలా అనుకోవడానికి.
ఒకవేళ వ్యాక్సిన్ కోవిడ్-19కి వ్యాక్సిన్ తయారు చేసిన తర్వాత సో, వ్యాక్సిన్ ప్రభావం ఎంతకాలం ఉండొచ్చంటారు? ఈజ్ ఇట్ శాశ్వతంగా మనకి కోవిడ్-19 నుంచి ఉపశమనం కలిగిస్తుందా? లేకపోతే టైఫాయిడ్ వ్యాక్సిన్ లాగా ప్రతి సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి తీసుకోవాలంటారా? మీరు కొద్దిగా వివరిస్తారా? ఇప్పుడు సార్స్ కరోనా వైరస్ 2కి వ్యతిరేకంగా వ్యాక్సిన్ ఇంకా రాలేదు. కానీ సార్స్ ఒకవేళ కరోనా వచ్చింది. వైరస్‌కి వ్యతిరేకంగా ఉంది. సార్స్ కరోనా వైరస్ ఇంకా మర్స్ కరోనా వైరస్ సా సార్స్ కరోనా వైరస్ 2 లాంటివే. కానీ ఇవి మనకి 2003 ఇంకా 2012లో వచ్చిన రోగాలు. ఆ రోగాలు కూడా కోవిడ్-19కి చాలా దగ్గరగానే ఉంటాయి. ఇవన్నీ కూడా కరోనా వైరస్‌లే. కానీ అవి చాలా తీవ్రమైన వ్యాధులు. సార్స్ కరోనా వైరస్ 2 వ్యాధి కన్నా ఆ వ్యాధులు చాలా తీవ్రమైనవి. అందుకే వాటికి వ్యతిరేకంగా ఉండే యాంటీబాడీస్ కొంచెం మనకేం తెలుసంటే 1 ఇయర్, 2 ఇయర్స్ వరకు ఉన్నాయని. కానీ సార్స్ కరోనా వైరస్ 2 వారంత తీవ్రమైంది కాదు. ఇది మనకి రెగ్యులర్‌గా కోల్డ్, ఫ్లూ వచ్చే కరోనా వైరస్ లాంటిది. ఇంకా వాటికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ అంతసేపు ఉండవని కొంచెం చిన్న చిన్న ఎవిడెన్స్ ఉన్నాయన్నమాట. అందుకే ఇప్పుడు ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇది చూడ్డానికి ఆ వైరస్ లాగా ఉంది. కానీ దీని ప్రభావం వేరే వైరస్ లాగా ఉంది. సో మనకి వ్యాక్సిన్ వచ్చాక టెస్ట్ అయ్యేంత వరకు మనం ఏం చెప్పలేం. చెప్పడం చాలా ప్రెడిక్ట్ చేయడం కష్టంగా ఉంది ఇప్పటి కోసం. నేను మీతో ఏకీభవిస్తున్నాను ఈ పాయింట్ మీద. ఒకవేళ ఎవరికైనా కోవిడ్-19 వచ్చి వారు నయమైపోయారు అనుకోండి, ఇట్స్ వెరీ గుడ్ థింగ్. కానీ వాళ్ళు భయం ఉంటుంది జనాలకి. అరే ఈ వ్యక్తికి కోవిడ్-19 వచ్చింది, మనం దూరంగా ఉండాలి. ఇలా ఇటువంటివి సోషల్ రెస్పాన్సిబిలిటీస్ మనం ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్తో బిహేవ్ చేయాలి? ఇప్పుడు ఎవరికైనా వచ్చిందనుకోండి, కోవిడ్-19 వస్తే వారికి తగ్గింది అంటే వారి బాడీలో వైరల్ లోడ్ తగ్గిపోయినట్టు. అంటే బాడీలో ఉన్న వైరస్‌లని నాశనం అయినట్టు. ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్స్ కూడా ఇమ్మీడియేట్‌గా రిలీజ్ చేయవు. తగ్గాయి అని 3 టైమ్స్ టెస్ట్ చేశాకే రిలీజ్ చేస్తాయి. మీరు ఇంట్లో ఉంటే మీకు అన్ని లక్షణాలు మీరు ఇంట్లో హోమ్ క్వారంటైన్‌లో ఉంటే అన్ని లక్షణాలు తగ్గాకే మీరు బయటికి వెళ్తున్నారు. అలాంటప్పుడు మీ బాడీలో వైరస్ పార్టికల్స్ ఉండడం చాలా చాలా తక్కువ ఛాన్స్ అన్నమాట. చాలా తక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు మీకు ఒకసారి వచ్చి తగ్గిపోతే ఇంక మీరు నార్మల్‌గా పాటించొచ్చు. మీరు నార్మల్‌గా బిహేవ్ చేయొచ్చు. నార్మల్‌గా అంటే పోస్ట్ లాక్‌డౌన్ మెజర్స్ ఫాలో చేస్తూ, అంటే ఎవరికి రాని వాళ్ళలాగే బిహేవ్ చేయొచ్చన్నమాట. దాంట్లో మీకు స్పెషల్ ట్రీట్మెంట్ ఏమీ ఉండదు. మీరు నార్మల్‌గా లైఫ్ రెజ్యూమ్ చేసుకోవచ్చు. ఇది కోల్డ్ వచ్చి తగ్గినలాగే అన్నమాట. ఒకసారి కోల్డ్ వచ్చి తగ్గాక మీరు ఆఫీస్‌కి ఎలా వెళ్తారో ఇది కూడా అలాగే. కానీ జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండాలి. ఓకే అండి. సో ఈ మధ్యన మనం సోషల్ మీడియాలో గానీ, న్యూస్‌లో గానీ చూస్తున్నాం. ఈ కర్క్యూమిన్ అనే పదార్థం పసుపు నుంచి వస్తుంది. టర్మరిక్ నుంచి. సో అది అక్కడక్కడ రిపోర్ట్‌లొచ్చాయి. సో ఇది కోవిడ్-19ని నయం చేస్తుంది అని. కోవిడ్-19 వచ్చిన పేషెంట్స్‌కి ఇది ఇస్తే దానివల్ల వాళ్ళు నయం అవుతారన్నారు. మీ అభిప్రాయం ఏంటి దీని మీద? కర్క్యూమిన్ అనే ఇప్పుడు మనకేం తెలుసంటే టర్మరిక్ జనరల్లీ మన హెల్తీగా ఉండడానికి మనం వాడుతూ ఉంటాం మన ఇంట్లో. ఎందుకంటే ఇంకా దాని రీజనే ఈ ప్రోడక్ట్ అన్నమాట. ఈ కెమికల్. కానీ మనకేం తెలుసంటే టర్మరిక్‌కి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయని, ఇంకా కరోనా వైరస్ ఒక వైరస్ వల్ల బ్యాక్టీరియల్ డిసీజ్ కాదు. అలా అయినా కూడాను మనకి హెల్తీగా ఉంచుతుంది అని కూడా మనకి తెలుసు అన్నమాట. ఇలాంటప్పుడు నేను ఇందాక చెప్పినట్టే ఇది కూడా మన జనరల్ హెల్తీగా ఉండడానికి చేస్తుంది. కానీ దీనివల్ల యాంటీబాడీస్ ఉంటాయి. దీనివల్ల సార్స్ కరోనా వైరస్ 2కి వ్యతిరేకంగా యాంటీబాడీస్ ప్రత్యేకంగా తయారవుతాయి అని చెప్పడానికి లేదు. మనకి ఇన్ఫెక్షన్ నుంచి రికవర్ అవ్వాలంటే యాంటీబాడీస్ జనరేట్ చేసి వైరస్‌ని చంపాలి. ఇలాంటివి మనకి జనరల్‌గా హెల్తీగా ఉంచొచ్చు. కానీ డెఫినెట్‌లీ ట్రీట్మెంట్ కాదు కరోనా వైరస్ డిసీజ్‌కి వ్యతిరేకంగా. ఓకే అండి. మనం ఇందాక ఇమ్యూనిటీ గురించి చెప్పారు మీరు. మనం ఇమ్యూనిటీ పెంచుకోవడం వల్ల సో మన శరీరం రెడీగా ఉంటుంది ఎనీ మైక్రో ఆర్గానిజమ్స్ మీద ఫైట్ చేయడానికి. సో మనం యోగా చూస్తూ ఉంటాం. ఓకే, యోగా చాలా పాపులర్ కదా మన ఇండియాలో, అలాగే ప్రపంచం అంతా ఇప్పుడు పాపులర్. ఒక హోక్స్ వస్తుంది సోషల్ మీడియాలో, అపోహ. ఈ యోగా చేయడం వల్ల మనం కోవిడ్-19 నుంచి రక్షింపబడతామని.
ఎంతవరకు ఇది సమంజసం? ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పానంటే, మీరు ఇందాక చెప్పిన మాటే ఇది కూడాను. మనకిప్పుడు కరోనా వైరస్ నుంచి రికవర్ అవ్వాలంటే, కరోనా వైరస్ డిసీజ్ రికవర్ అవ్వాలంటే, దానికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ తయారు చేయాలి. దీనికోసం మనకు హెల్తీ ఇమ్యూన్ సిస్టమ్ కావాలి. హెల్తీ ఇమ్యూన్ సిస్టమ్ ఎలా రావచ్చు? డయట్, ఎక్సర్సైజ్, ఇంకా హెల్తీ స్లీప్ వల్ల మనకి హెల్తీ ఇమ్యూన్ సిస్టమ్ ఉండొచ్చు. యోగా వల్ల మన బాడీ ఫిట్‌గా ఉంటుంది. మనం హెల్తీగా ఉంటాం. మనకి జనరల్‌గా స్ట్రెస్ రిలీఫ్‌గా ఉంటుంది. ఇంకా మన బాడీ కామ్‌గా ఉంటుంది. కాబట్టి యోగా వల్ల మనం హెల్తీగా ఉంటాం. అండ్ హెల్తీగా ఉంటే మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా హెల్తీగా ఉంటుంది. అలా అని కరోనా వైరస్‌కి వ్యతిరేకంగానే పనిచేస్తుంది యోగా అని చెప్పడానికి అని అనుకోవడం తప్పు. ఇది జనరల్‌గా మన హెల్తీగా ఉంటుంది కాబట్టి జనరల్‌గా ఎనీ బిమారీ వచ్చినా మనకి ఆహ్, ఆహ్, దాన్ని ఫైట్ చేసే శక్తి ఉంటుందన్నమాట. ఈ కరోనా వైరస్‌కి వ్యతిరేకంగానే కాదు. ఓకే అండి. బాగా చెప్పారు. యోగా ఈజ్ లైక్ ఏ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ వల్ల మనం ఫిట్‌గా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. సో, అది మన బాడీకి మంచిదే. కానీ దానివల్ల మనకి మైక్రో ఆర్గానిజమ్స్ గానీ, జెర్మ్స్ నుంచి గానీ రక్షణ డైరెక్ట్‌గా ఏం కలగదు. కానీ ఎక్సర్సైజ్ వల్ల మనకి ఫిజికల్ ఫిట్‌నెస్ వల్ల బెనిఫిట్స్ చాలా ఎక్కువ. ఆహ్, సో, ఈ మధ్యన ఆహ్, సూర్యగ్రహణం వచ్చింది కదండీ! వచ్చి వారం 10 రోజులు అవుతుంది. అగైన్ అపోహ ఉంది. మనకి సూర్యగ్రహణం వచ్చింది కాబట్టి అది ఏంటంటే ఈ గ్రహణాలు రోజు రావు కదా! అప్పుడప్పుడు వస్తుంది. సో, ఇప్పుడు వచ్చింది కాబట్టి సో, ఇక మనం జాగ్రత్తగా ఉండక్కర్లేదు. ఈ గ్రహణం వచ్చిన తర్వాత. ఎంచేతంటే ఈ గ్రహణం ఈ కోవిడ్ ఎఫెక్ట్‌ని తగ్గించేస్తుంది అని ఒక అపోహ ఉంది. హోక్స్ ఉంది. సో, దీన్ని కొద్దిగా వివరించగలరా? ఇది కరెక్టేనా? ఇప్పుడు ఎక్లిప్స్ అంటే లేకపోతే గ్రహణం అంటే ఇదొక ప్లానెటరీ పొజిషనింగ్ మారినప్పుడు అవుతుంది. ఇప్పుడు సన్, మూన్ ఇంకా లేకపోతే ఎర్త్ అలైన్‌మెంట్ వల్ల ఎక్లిప్స్ రావచ్చు. ఇవి మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, మన ఎర్త్ పైన ఉన్నాం. ఇంకా సో సోలార్ ఎక్లిప్స్ ఎప్పుడొస్తుందంటే ఇప్పుడు సన్‌కి, ఎర్త్‌కి మధ్యలో మూన్ వచ్చినప్పుడు సోలార్ ఎక్లిప్స్ వస్తుంది. మన సన్ మూన్ వల్ల బ్లాక్ అవుతుంది. అందుకే సోలార్ ఎక్లిప్స్ అంటారు. అలాన్నప్పుడు మనం ఒక్కొక్కసారి ఏమనుకుంటామంటే ఇలా అయినప్పుడు సన్ నుంచి చాలా హార్మ్‌ఫుల్ రేస్ రావచ్చు. ఇంకా ఆ హార్మ్‌ఫుల్ రేస్ వల్ల మన ఎర్త్ పైన ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ అంటే వైరస్సా లేకపోతే బాక్టీరియా ఇవన్నీ డిస్ట్రాయ్ అయిపోతాయని మనం అనుకుంటాం. కానీ మనకేం గుర్తుపెట్టుకోవాలంటే మొదటి సన్ చాలా దూరంగా ఉంది. ఇంకా ఎంత వేడిగా ఉన్న సన్ మన దగ్గరికి అంత వేడి రాదు. ఎందుకంటే సన్ మనకి చాలా చాలా మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ మనకి దూరంగా ఉంది. అదంతా అయ్యాక కూడాను దాని నుంచి వచ్చే హార్మ్‌ఫుల్ రేస్ మన ఎర్త్ పైన ఉండే ఓజోన్ లేయర్ చాలా మటుకు బ్లాక్ చేసేస్తుంది. ఎందుకంటే వాటి నుంచి చాలా హార్మ్‌ఫుల్ రేస్ వస్తే ఇప్పుడు మీరు నేను కూడా బతికుండడం కష్టం అవుతుంది. కాబట్టి ఎర్త్ పైన ఉండే ఆహ్, ఓజోన్ లేయర్ వాటిని చాలా హార్మ్‌ఫుల్ వాటిని బ్లాక్ చేస్తుంది. అది దాటాక కూడా మనకిప్పుడు వైరస్ పైన ఎఫెక్ట్ అవ్వాలంటే ఇప్పుడు మనకేం గుర్తుపెట్టుకోవాలంటే వైరస్ ఎవరిదైనా బాడీలో లేకపోతే బయట ఉన్నప్పుడు అది ఇనానిమేట్‌గా ఉంటుంది. అంటే అది ఉంటుంది. అదొక జీవితంగా ఉం ద ద ద దాంట్లో లైఫ్ ఉండదు. కానీ అది ఉంటుంది. కానీ సర్వైవ్ చేస్తూ ఉంటుంది. అది ఎవరికైనా బాడీలో వెళ్ళినప్పుడు అది లైవ్ అవుతుంది. దాని తర్వాత అది మల్టిప్లై అయ్యి తర్వాత బయటికెళ్తుంటుంది ఇంకొక హోస్ట్‌ని చేయడానికి. అంటే మనం ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు సన్ నుంచి వచ్చి ఓజోన్ లేయర్ దాటి ఎర్త్ పైనకొచ్చి మన బాడీలోంచి లోపలికెళ్ళి వైరస్‌ని చంపే ఛాన్స్ చాలా కష్టం. అలా అనుకోవడం కూడా తప్పు. అలా అంటే ఇప్పుడు పొద్దున్నకి, రాత్రికి కూడా మనకి స సన్ ఎక్స్‌పోజర్‌లో చాలా డిఫరెన్స్ ఉంది కదా! వాటిల వల్ల కూడా మనకి ఈ వైరస్, బాక్టీరియా పైన ఏమీ అవ్వట్లేదు. కాబట్టి ఒక్కొక్కసారి వచ్చే ఎక్లిప్స్ వల్ల ఏదో అవుతుందనుకోవడం కూడా కొంచెం తప్పు. ఓకే. జూమ్‌లో ఇంకొకళ్ళు ప్రశ్న అడుగుతున్నారండి. మన ఇండియాలో ఎస్పెషల్లీ మనం పుట్టిన వెంటనే బీసీజీ వ్యాక్సిన్ ఇస్తారు. అప్పుడే పుట్టిన శిశువులకి. ఈ వ్యాక్సిన్ వల్ల మనకి కొద్ది రక్షణ కలుగుతుంది. కొన్ని డిసీజ్‌కి ట్యూబర్క్యులోసిస్ థింగ్స్ లైక్ థట్. సో, ఈ బీసీజీ వ్యాక్సిన్ వల్ల మనకి మనకి ఈ కోవిడ్-19 మీద ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? ఈ బీసీజీ వ్యాక్సిన్ ఇది హెపటైటిస్ సికి ఇస్తారు. దీనివల్ల మన కోవిడ్-19 నుంచి ఏమన్నా రక్షణ కల్పించబడుతుందా? సో బీసీజీ వ్యాక్సిన్ ఒక బ్యాక్టీరియల్ డిసీజ్‌కి వ్యతిరేకంగా ఇస్తారు. మొదటిగా మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే దా దా అది ఏ డిసీజ్ కోసం ఇస్తారో అది బ్యాక్టీరియాతో వస్తుంది. కోవిడ్-19 బ్యాక్టీరియా వల్ల రాదు. కోవిడ్-19 వైరస్ వల్ల వస్తుంది. అయినా కూడా బ్యాక్టీరియా సో వ్యాక్సిన్స్ ఎలా పనిచేస్తాయంటే వ్యాక్సిన్స్ ఇప్పుడు మన అడాప్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ లాగా వర్క్ చేస్తాయి. వ్యాక్సిన్‌లో మనం ఇప్పుడు
మందమైన వైరస్ లేకపోతే మందమైన బ్యాక్టీరియా ఇస్తాం. దాంట్లో ఎక్కువ ఇన్ఫెక్ట్ చేసే ప్రాపర్టీస్ ఎక్కువ ఉండవు. అది మన బాడీలోకి వెళ్ళాక మన బాడీ దానికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ తయారు చేస్తుంది. ఇప్పుడు అడాప్టివ్ ఇమ్యూన్ సిస్టమ్ నేను చెప్పాను కదా, ఒకసారి ఏదైనా ఏదైనా మన బాడీలో వస్తే దానికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ తయారు చేస్తుందని. ఈ యాంటీబాడీస్ తయారు చేస్తూ అది గుర్తు పెట్టుకుంటుంది, ఈ అవయవాన్ని కూడా గుర్తు పెట్టుకుంటుంది, ఇంకా యాంటీబాడీస్ దాన్ని చంపే యాంటీబాడీస్ ని కూడా గుర్తు పెట్టుకుంటుంది. సో వ్యాక్సినేషన్ ఇదే, ఇలాంటి యాంటీబాడీస్ తయారు చేసి ఉంచుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి యాక్చువల్గా ఎప్పుడైనా ఆ బ్యాక్టీరియా ఆ వైరస్ మన బాడీలో వచ్చినప్పుడు మన బాడీ దాన్ని గుర్తుపెట్టుకుని ఈ యాంటీబాడీస్ రిలీజ్ చేస్తే మనకి డిసీజ్ రాకుండా ఉంటుంది. ఎందుకంటే డిసీజ్ వచ్చే కన్నా ముందరే ఈ అవయవం చనిపోతుంది కాబట్టి. ఇలాంటప్పుడు బీసీజీ వైరస్ కి వ్యతిరేకంగా కాదు, మొదటిగా బ్యాక్టీరియాకి వ్యతిరేకంగా. అది కాక ఇది సార్స్ కరోనా వైరస్ 2 కి వ్యతిరేకంగా కాదు. సో దాని యాంటీబాడీ సార్స్ కరోనా వైరస్ 2 కి వ్యతిరేకంగా పనిచేస్తాయని అనుకోవడానికి ఎటువంటి ఆధారాలు లేవు. అది కాకుండా ఇప్పుడు బీసీజీ వల్ల మనకి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుందా లేదా అనుకుని అనడానికి కూడా ఆధారాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇంకా వాటిపైన పరిశోధన అవుతుంది, WHO ఇంకా పరిశోధన చేస్తుంది. అలా అని ఇప్పుడు మనకి సార్స్ కరోనా వైరస్ 2 కి వ్యతిరేకంగా మనం బీసీజీ తీసుకుంటామా అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు, ఎందుకంటే యాంటీబాడీస్ పనిచేయవు కాబట్టి. ఓకే అండి, కరెక్ట్ చెప్పారు. సో వ్యాక్సిన్ అనేది ఒక డిసీజ్కి సంబంధించి ప్రయోగాలు చేసిన తర్వాత ఆ డిసీజ్ మీద పనిచేయడానికి తయారు చేసే మెడిసిన్ కాబట్టి దాని ఎఫెక్ట్ మిగతా డిసీజ్ మీద ఉండకపోవచ్చు. అలాగే బీసీజీ ఇది వ్యాక్సిన్ కోవిడ్ మీద పనిచేస్తుందనడానికి ఎటువంటి ఆధారాలు ప్రస్తుతం లేవు. బాగా చెప్పారండి. ఈ కోవిడ్ మనం మొన్న 6 నెలల్లో ఇంతవరకు 6 నెలల్లో చాలా డేటా చూసాం మిగతా దేశాల నుంచి, భారతదేశం నుంచి. అలాగే కేసెస్ కూడా వేరువేరుగా ఉన్నాయి, నంబర్ ఆఫ్ కేసెస్. అలాగే మరణాల రేట్ కూడా వేరువేరుగా ఉంది. ఒక్కొక్క కంట్రీలో మరణాల రేట్ తక్కువగా ఉంది, ఒక్కొక్క కంట్రీలో మరణాల రేట్ ఎక్కువ ఉంది. సో దీనివల్ల మనం ఏం చెప్పచ్చు? ఈ వైరస్ మన ఇండియాలో, మన భారతదేశంలో ఉన్న ఈ వైరస్ వెరైటీ వేరే అని చెప్పచ్చా? సో ఇప్పుడు డెత్ రేట్ చాలా ఫ్యాక్టర్స్ వల్ల మారుతూ ఉండొచ్చు. ఇప్పుడు ఒక్కొక్క కంట్రీలో, ఇప్పుడు ఒక కంట్రీలో వృద్ధులు ఎక్కువ ఉన్నారు అనుకోండి, వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉంటే, ఎందుకంటే వారు చాలా ససెప్టబుల్, వారికి వైరస్ వచ్చి వారు ఇన్ఫెక్ట్ అయ్యి సిక్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి కాబట్టి వారి సంఖ్య చాలా ఇంపార్టెంట్ అనమాట డెత్ రేట్లో. ఎందుకంటే మనం ఏం చూస్తున్నాం అంటే ఇప్పుడు చాలా మటుకు డెత్స్ వృద్ధులవే, అందుకే వారి సంఖ్య ఎక్కువ ఉంటే డెత్ రేట్ అక్కడి నుంచి ఎక్కువగా ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు మనకి ఏం తెలుసు అంటే వైరస్లు న్యాచురల్ గా మ్యూటేట్ అవుతూ ఉంటాయి. ఏ వైరస్ అయినా, సార్స్ కరోనా వైరస్ 2 కాదు, ఏ వైరస్ అయినా, HIV అనుకోండి, లేకపోతే ఏదైనా వైరస్ న్యాచురల్ గా మ్యూటేట్ అవుతూ ఉంటుంది. ఇలాంటి న్యాచురల్ మ్యూటేషన్స్ వల్ల కూడా వైరస్ నేచర్ మారచ్చు అనమాట ఓవర్ టైం. కానీ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే న్యాచురల్ గా మ్యూటేషన్స్ అవుతున్నాయి. ఇప్పుడు కరోనా వైరస్ లో కూడా ఇప్పుడు సార్స్ కరోనా వైరస్ 2లో కూడా మనం చాలా మ్యూటేషన్స్ చూసాం. కానీ ఈ మ్యూటేషన్స్ లో ఇప్పుడు ఈ మ్యూటేషన్స్ వల్ల వేరే స్ట్రెయిన్ లేకపోతే పవర్ఫుల్ స్ట్రెయిన్ అవుతుందా లేదా అని చెప్పడం కూడా మనకి ఇంకా ఆధారాలు తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే అన్ని మ్యూటేషన్స్ పవర్ఫుల్ లేకపోతే పవర్లెస్ చేయలేవు అనమాట వైరస్ ని. చాలా తక్కువ మ్యూటేషన్ స్పెసిఫిక్ ప్లేసెస్ లో చేస్తాయి. ఇంకా మ్యూటేషన్స్ ఒక పెద్ద ఫుల్ RNAలో చాలా తక్కువ ప్లేసెస్ ఉన్నాయి, చాలా స్పెసిఫిక్ ప్లేసెస్ ఉన్నాయి. అక్కడైతే కానీ వీటి ఈ వైరస్ పవర్ ఎక్కువ తక్కువ అవ్వదన్నమాట. అక్కడ అది అవి ఛాన్స్ కూడా తక్కువగా ఉంది. అలా అని సార్స్ కరోనా వైరస్ 2లో మ్యూటేషన్స్ ఉన్నాయి, కానీ ఈ మ్యూటేషన్ దాని సంక్రమణ శక్తి లేకపోతే దాని ట్రాన్స్మిషన్, దాని ఇన్ఫెక్షన్ రేట్ ఎలా మారుస్తాయో మనకి ఇంకా అర్థం కాదు. మనకి ఇంకా దానిపైన రీసెర్చ్ నడుస్తుంది. సో కొంచెం రీసెర్చ్ అయ్యాక మనం వెయిట్ చేస్తే మనకు అర్థం అవుతుంది. ఇంకా అది కాకుండా ఈ వైరస్ వెంటనే మ్యూటేట్ అయిపోతుందా అని అనుకోవడానికి కూడా ఆధారాలు దానికి వ్యతిరేకంగా ఉన్నాయి. యాక్చువల్లీ ఈ వైరస్ చాలా వేరే వైరస్ల కన్నా కొంచెం స్లోగానే మ్యూటేట్ అవుతుంది. సో దానివల్ల మనకి ఇప్పుడు భారతదేశంలో వేరే స్ట్రెయిన్ ఉందా అని చెప్పడం తప్పు అనమాట. ఎందుకంటే వేరే స్ట్రెయిన్ అంటే ఆ వైరస్ ఎంత కొత్తగా ఉండాలంటే మన బాడీ దాన్ని వేరే వైరస్ అని అనుకోవాలి, ఇంకా దానికి వ్యతిరేకంగా వేరే రకమైన యాంటీబాడీస్ తయారు చేయాలి. కానీ ఇప్పుడు ఇంకా అంత పరిస్థితి వచ్చిందా లేదా ఇంకా మనకి తెలియదు, పరిశోధన నడుస్తుంది. ఇంకా అంత వెంటనే వేరే స్ట్రెయిన్ రావడానికి ఛాన్స్ కూడా తక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే ఈ వైరస్ కొంచెం స్లోగా మ్యూటేట్ అవుతుంది కాబట్టి. శ్రవంత్ గారు, ఇందాక మనం మాట్లాడుకున్నాం ఈ COVID-19 టెస్టింగ్ గురించి.
మనకు తెలుసు మనం అందరికీ టెస్ట్ చేయలేమని. కానీ ఎందుకు ఇప్పుడు టెస్టింగ్ చాలా స్లోగా ఉంది? ఇప్పుడు టెస్టింగ్ ఇప్పుడు నేను చెప్పాను కదా 2 టైప్స్ ఆఫ్ ఉన్నాయి ఆ టెస్ట్స్ అని. ఒకటి పీసీఆర్ బేస్డ్ మెథడ్, ఎందులో మన బాడీలో వైరస్ ఆర్ఎన్ఏ ఉందో లేదో మనం టెస్ట్ చేస్తాం. అది కాకుండా సిరలాజికల్ టెస్టింగ్. సిరలాజికల్ టెస్టింగ్లో మన బాడీలో వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చాక దానికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ ఉన్నాయో లేదో టెస్ట్ చేస్తాం. ఇప్పుడు పీసీఆర్ బేస్డ్ టెస్టింగ్ కోసం అంటే మీరు ఆర్ఎన్ఏ ఉందో లేదో టెస్ట్ చేయడం చాలా ఈజీ, ఇంకా చాలా ఎఫెక్టివ్. ఎందుకంటే ఇప్పుడు మీకు లక్షణాలు లేకపోయినా కూడా లక్షణాలు లేకపోయినా కూడా మీ వైరస్ మీ బాడీలో వైరస్ ఉంటే మీరు ఈ టెస్ట్కి ఆప్ట్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు మీకు ఏం చేయాలంటే, ఇప్పుడు ఒక టెస్ట్ చేయడానికి కొంచెం టైం పట్టచ్చు, కానీ ఇప్పుడు మన బాడీ నుంచి శాంపుల్ తీసుకోవాలి. శాంపుల్ తీసుకుని వాటర్లోంచి ఆర్ఎన్ఏ డిఎన్ఏ సెపరేట్ చేయాలి. మన సెల్స్లో కూడా ఆర్ఎన్ఏ ఉంటుందని చెప్పాను కదా, ఇంకా వైరస్ వల్ల కూడా ఆర్ఎన్ఏ వస్తుంది. దాని తర్వాత మన ఆర్ఎన్ఏ ఇంకా వైరస్ ఆర్ఎన్ఏ సెపరేట్ చేసి వైరస్ ఆర్ఎన్ఏ ఉందా లేదా, ఉంటే ఎంత ఉంది అని చెప్పాలి. ఇవన్నీ చేయడానికి టైం పడుతుంది. ఇది ఒక రొటీన్ ప్రొసీజరే ల్యాబొరేటరీలో, కానీ ఇవి చేయడానికి సమ్ 3 to 4 hours అంటే ఈజీగా పట్టచ్చు. అలా అని ఇది ఒక శాంపుల్కి ఇంత టైం పడుతుంది, కానీ ఒక శాంపుల్కి వాళ్ళు 3 hours, దాని తర్వాత 3 hours చేస్తుంటే టెస్టింగ్ ఎప్పటికీ అవ్వదు. అందుకే వీళ్ళు బ్యాచ్ ప్రాసెసింగ్ చేస్తారు. వీళ్ళు ఒక సమ్ 96 లేకపోతే 96 శాంపుల్స్ ఒకేసారి బ్యాచ్ లో ప్రాసెస్ చేస్తారు. ఒక మెషిన్ లో 96 శాంపుల్స్ ఒక టైంలో ప్రాసెస్ అవ్వగలవు. ఇప్పుడు ఇంకా 96 శాంపుల్స్ లో మీరు శాంపుల్స్ కలెక్ట్ చేసి వాటి నుంచి డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఐసోలేట్ చేసి వాటి నుంచి మీరు సెపరేట్ ఇవన్నీ ప్రాసెస్ చేయాలంటే దానివల్ల టైం పడుతుంది. అలా అంటే ఇప్పుడు సిరలాజికల్ టెస్టింగ్ చాలా ఫాస్ట్ అనమాట. ఇప్పుడు ఇప్పుడు యాంటీబాడీస్ ఉన్నాయా లేదా చెప్పడం మీకు 30-40 minutes లో తెలిసిపోతుంది. ఇలాంటప్పుడు కానీ ఈ టెస్టింగ్ లో కొంచెం ప్రాబ్లమాటిక్ ఉంది. నేను ఇందాక చెప్పాను కదా, ఏంటంటే మన బాడీలో సిరలాజికల్ టెస్ట్ లో మనం నెగిటివ్ గా వస్తే 2 reasons ఉన్నాయని. అట్లీస్ట్ ఏంటంటే, ఒకటంటే ఇంకా మన బాడీలో యాంటీబాడీస్ తయారవ్వలేదని, లేకపోతే మన బాడీలో ఆ వైరస్ లేదని. ఇలాంటప్పుడు మనకి ఇంకా సందేహం ఉంటుంది, యాక్చువల్లీ ఈ టెస్ట్ కరెక్టా కాదా అని. లేకపోతే పాజిటివ్ వస్తే కూడా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మన బాడీలో ఈ వైరస్ కి వ్యతిరేకంగా యాంటీబాడీస్ ఉన్నప్పుడు కూడా పాజిటివ్ వస్తుంది. ఇటువంటి వైరస్కి దగ్గరగా ఉండే వైరస్లు అంటే ఇప్పుడు వేరే కరోనా వైరస్లు వీటి వల్ల మనకి నార్మల్ దగ్గు జలుబు వస్తుందో వాటి యాంటీబాడీస్ సార్స్ కరోనా వైరస్ 2కి యాంటీబాడీస్ కి దగ్గరగా ఉన్నాయనుకో ఉంటే కనుక వాటి వల్ల కూడా పాజిటివ్ రావచ్చు. మీకు ఇన్ఫెక్షన్ లేకపోయినా కానీ మీకు వేరే కరోనా వైరస్ వల్ల ఎప్పుడో దగ్గు వచ్చినట్టయితే ఆ యాంటీబాడీస్ కూడా ఈ టెస్ట్ లో పాజిటివ్ చూపించే అవకాశం ఉంటుంది. సో వీటిలో ఎర్రర్ రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం పీసీఆర్ బేస్డ్ టెస్ట్స్ వాడతాం. ఇంకా ఆ టెస్ట్లు చేయాలంటే టైం పడుతుంది, ఎందుకంటే అట్లీస్ట్ 96 శాంపుల్స్ ఒక టైంలో వాళ్ళు ప్రాసెస్ చేస్తారు. ఓకే అండి, బాగా చెప్పారు. ఈ పరీక్షలు ల్యాబొరేటరీలో చేస్తారు కాబట్టి చాలా స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ప్రతి టెస్ట్కి టైం పడుతుంది. అలాగే ఒక్కొక్క పేషెంట్ శాంపుల్ సెపరేట్గా చేయలేము కాబట్టి బ్యాచ్ ప్రాసెసింగ్ చేస్తాం కాబట్టి సో అవి రిజల్ట్స్ ఒక రోజు పడుతుంది రావడానికి. సో అందుకనే మనం ఫాస్ట్గా చేసే వనరులు లేవు మన దగ్గర అట్ ద మూమెంట్. సో వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్. సో చివరిగా అండి ఇంకొక ప్రశ్న. ఇంకా వర్షాకాలం వచ్చేస్తుంది కదా, మరి ఇంక మనం అన్లాక్డౌన్ ఆల్సో మొదలైపోయింది. పోస్ట్ లాక్డౌన్ మనం ఇంక బయటకు వెళ్ళడం మొదలు పెడతాము. సో వర్షంలో మన మాస్క్ తడిచిపోవచ్చు. సో అటువంటి పరిస్థితుల్లో మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం ఈ COVID-19 వ్యాప్తిని అరికట్టాలంటే? వర్షంలో మీరు బయటికి వెళ్లకుండా ఉండండి, అది చాలా ఈజీ. మీకు వెళ్ళాలి ఇంకా తప్పదు, వెళ్ళకపోతే పని అవ్వదు అన్నట్టు మాటలైతే కానీ బయటికి వెళ్లకుండా ఉండండి. వెళ్ళినప్పుడు మీరు ఎక్స్ట్రా మాస్క్ ఒకటి పెట్టుకోవచ్చు మీ దగ్గర, ఎందుకంటే తడి మాస్క్ వేసుకోవడం మంచిది కాదు. మాస్క్ దాని ఫిల్టర్ ప్రాపర్టీని అఫెక్ట్ చేయొచ్చు అది తడైతే. సో తడి మాస్క్ వేసుకోకుండా మీరు ఎక్స్ట్రా మాస్క్ ఒకటి క్యారీ చేయొచ్చు. ఇన్ కేస్ మీ మాస్క్ వెట్ అయితే కనుక మీరు మాస్క్ మార్చుకోవచ్చు. అది కాకుండా ఈ మధ్య వాటర్ ప్రూఫ్ మాస్క్ కూడా అమ్ముతున్నారు, మీరు అవి కావాలంటే అవి కొనుక్కొని కూడా వేసుకోవచ్చు. కానీ బెస్ట్ ఏంటంటే ఇంట్లో కూర్చోండి, గరం చాయ్ తాగండి, పకోడా తినండి, బయటకి ఎందుకు వెళ్తారు? ఓకే, చివరిగా మా ప్రేక్షకులకి పోస్ట్ లాక్డౌన్ ఎటువంటి ముఖ్య జాగ్రత్తలు పాటించాలి? పోస్ట్ లాక్డౌన్ చెప్పగలరా కొద్దిగా? ఇప్పుడు పోస్ట్ లాక్డౌన్ అంటే ఇప్పుడు లాక్డౌన్ ఎత్తేసారు కాబట్టి అంతా మంచిగా అయిపోయింది, నార్మల్గా అయిపోయింది అనుకోకూడదు.
అదంతా అవయ్యాయి, ఎత్తారు. చాలా రీజన్స్ వల్ల ఎత్తుంటారు. కానీ మన నుంచి మనం యాజ్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ మనకి కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మన వల్ల ఇతరులకి డేంజర్ ఉండకూడదు. ఇంకా ఇతరులు కూడా అలా అనుకుంటే మనకి డేంజర్ ఉండదు. అలాంటప్పుడు మనం పాటించాల్సినవి ఏంటంటే, ఇప్పుడు కంపల్సరీగా బయటికి వెళ్ళాలి అంటేనే తప్ప మీరు బయటికి వెళ్ళకుండా ఉండాలి. అత్యంత అవసరానికి తప్ప పూర్తిగా బయటికి వెళ్ళకండి. వెళ్ళినప్పుడు మీరు మాస్క్‌ని ధరించండి. మాస్క్ వేసుకునే వెళ్ళండి తప్పకుండా. ఇంకా వేసుకున్నప్పుడే అడ్జస్ట్ చేయండి మాస్క్. ఒకసారి వేసుకున్నాక బయటికి వెళ్ళాక మాటిమాటికి మాస్క్‌ని తాకకండి. ఇప్పుడు మనకేం తెలుసంటే ఈ వైరస్ వ్యాప్తి మన నోటి లేకపోతే ముక్కు డ్రాప్లెట్స్ నుంచి అవుతుంది కాబట్టి, ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా ఈ డ్రాప్లెట్స్ మన బాడీ నుంచి బయటికి వస్తాయి. అలాంటప్పుడు కూడా అందుకు ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా మనం మాస్క్ వేసుకునే మాట్లాడాలి. ఇది కాక మనం ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించాలి. అంటే భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలి. ఎందుకంటే చాలా మాస్క్స్ మన దగ్గర ఉన్నవి కాటన్ మాస్క్స్ కాబట్టి వాటి ఎఫెక్టివిటీ చాలా ఎక్కువ ఉండకపోవచ్చు. లేకపోతే మీదైనా పక్కవాడిది ఉండకపోవచ్చు. అందుకే మీరు ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించాలి. ఫిజికల్ డిస్టెన్సింగ్ మాస్క్‌తో పాటు హ్యాండ్ వాష్ హైజీన్, ఇంకా ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. చేతులు శుభ్రంగా మాటిమాటికి సబ్బుతో కడుక్కుంటూ ఉండండి. అది కాక మీరు బయట ప్రయాణించి ఇంటికి వచ్చాక మీరు మొదట చేయాల్సిన పని మీ చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం. ఇంకా మీరు వేసుకున్న మాస్క్‌ని ఇప్పి సబ్బు నీళ్ళతో అక్కడే ఉతకడం. అది కాకుండా మీరు ఇమ్మీడియేట్‌గా బట్టలు మార్చుకోవచ్చు. లేదా మీరు చాలా సేపు బయట ఉండి చాలా చోట్లకి వెళ్ళి వస్తే కనుక మీ మాస్క్‌తో పాటు విప్పిన బట్టలు కూడా సబ్బు నీళ్ళతో ఉతికి మీరు బట్టలు మార్చుకుని చేతుల్ని శుభ్రంగా సబ్బు నీళ్ళతో కడుక్కుంటే మీరు సేఫ్‌గా ఉండొచ్చు. భయపడక్కర్లేదు. ఓకే అండి. ప్రేక్షకులారా, ఈ కార్యక్రమం ముగించే ముందు మీకు మళ్ళీ వెబ్‌సైట్ చూపిస్తున్నాను. ఇది indscaco.in. ఈ వెబ్‌సైట్‌లో మీరు కోవిడ్-19 గురించిన సమాచారాన్ని చాలా మటుకు మీరు ఇక్కడి నుంచి పొందవచ్చు. అలాగే పోస్ట్ లాక్‌డౌన్ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఏది నిజం, ఏది అబద్ధం, దేనికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి, ఏది అపోహ, అటువంటివి ఇక్కడ మీరు మీ భాషలో తెలుగులో నేర్చుకోవచ్చు. అలాగే మీరు ఈ డిఫరెంట్ ట్యాబ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీరు వెళ్తే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటాయి. పబ్లిక్ స్టేట్మెంట్స్ ఇటువంటివి. ఇవన్నీ మీరు మీ మిత్రులతో కానీ కుటుంబంతో కానీ షేర్ చేసుకోండి. పబ్లిక్ అవేర్నెస్ పెంచండి. అలాగే ముఖ్యంగా మాస్క్ ధరించండి, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి, తరచుగా చేతులు శుభ్రం చేసుకోండి. దీనివల్ల మనమే కాకుండా మనం రక్షింపబడతాం, మన వల్ల ప్రజలందరూ కూడా రక్షింపబడతారు. దీనివల్ల మన వంతు సాయం చేసిన వాళ్ళు అవుతాం. ఈ కోవిడ్-19 మహమ్మారిని అరికట్టే వాళ్ళు అవుతాం. So with this, I would like to thank ISRC for giving me this opportunity. And thank you, Shravanti, for being here and answering all our participants' questions. And also entire ISRC team, Rohini, Ritika, Aniket, a lot of other people I need to really thank. But thank you, entire ISRC team. And good night and bye-bye.